వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. రైట్, మొత్తానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కాస్త సంచలనమైన అంశాలు కనిపిస్తున్నాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఎక్కడ చూసినా ఎటువైపు చూసినా ఇవే అంశాలు కనబడుతున్నాయి. నిజంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితులు, అది రాజకీయ అనిశ్చితి ఏర్పడే పరిస్థితులు కనబడుతున్నాయి. అయితే అందరికీ తెలిసిన విషయమే, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత ఏర్పడిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో అటు నవీన్ యాదవ్ కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందిన విషయం అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇలాంటి పరిస్థితులలో మరో సంచలనాత్మకమైన అంశం వెలుగులోకి వస్తుంది. ఏంటి అంటే బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేసింది. బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడింది. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంపై ఎదురు తిరిగింది. ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తి చూపించింది. అది ప్రజాక్షేత్రంలోనే కాదు, ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు వ్యక్తం చేసింది. ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రధానమైన అంశం. అయితే ఒకసారి నేను కాస్త వెనక్కి వెళ్దాం. ఇది 2025. సో నేనేం చేస్తున్నా అంటే ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా చూడండి. 2001 నుండి 2014 వరకు తెలంగాణ ఉద్యమం, ఇది మూమెంట్ జరిగింది. తెలంగాణ మూమెంట్కు సంబంధించి పూర్తి స్థాయిలో జరిగిన ఎపిసోడ్, అంటే ఉద్యమ సమయం ఇది. ఈ ఉద్యమ సమయం తర్వాత 2014 నుంచి 2022, 22 వరకు పూర్తి స్థాయిలో అధికారం ఉంది. 2018లో కూడా మళ్ళీ ఎలక్షన్స్ జరిగిన పరిస్థితి అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇక్కడ చాలామంది చాలా రకాలుగా కూడా భిన్నమైన వాదనలు వినబడుతున్నాయి. ఆ వాదనలకు సంబంధించి చాలా స్పష్టమైన క్లియర్గా మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. మీ అందరికీ తెలుసు కదా, నల్గొండ జిల్లా అంటే తెలియని వారు ఎవరు ఉండరు ఈ తెలంగాణలో. ఆ నల్గొండ జిల్లాలో మునుగోడు నియోజకవర్గం అంటే అందరికీ తెలిసిన విషయమే. నల్గొండకు సంబంధించి ప్రధానంగా కూడా అందరికీ తెలిసిన విషయమే. ఈ నల్గొండకు సంబంధించిన జిల్లాలో పూర్తి స్థాయిలో కూడా ఈ నల్గొండ జిల్లాలో మునుగోడుకు సంబంధించి అందరికీ తెలిసిన విషయం. ఈ మునుగోడు నియోజకవర్గానికి సంబంధించి ఉప ఎన్నిక వచ్చినప్పుడు అక్కడ భారతీయ జనతా పార్టీ తరఫున రాజగోపాల్ రెడ్డి పోటీ చేశాడు. అప్పుడు అధికారంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 40 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా మునుగోడు నియోజకవర్గంలో మకామేసి మరీ కూడా అక్కడ విస్తృతమైన ప్రచారం చేసిళ్ళు. బహుశా ఆయన కుస్కుంట్ల గెలుపొందిన విషయం మీ అందరికీ తెలిసిందే. సో అప్పుడు అధికారంలో ఏ పార్టీ ఉంది? బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. గెలిచిన అభ్యర్థి ఎవరు? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా మీరు చూడండి, మునుగోడు నియోజకవర్గంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు అప్పుడు ఎలాంటి ఎఫర్ట్ పెట్టిండో ఇప్పుడు జూబ్లీహిల్స్కు సంబంధించి, ఈ జూబ్లీహిల్స్కు సంబంధించిన నియోజకవర్గంలో కూడా పూర్తి స్థాయిలో కూడా అదే ఎఫెక్ట్ పెట్టిన పరిస్థితి కనబడుతుంది రేవంత్ రెడ్డికి సంబంధించి. సో రేవంత్ రెడ్డి కూడా ఏం చేసి ఉండవు అంటే అందరికీ తెలిసిన విషయమే. రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ చాలా స్పష్టంగా కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో రాష్ట్రానికి సంబంధించిన మంత్రులను దించిండు, రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్యేలను దించిండు, రాష్ట్రానికి సంబంధించిన కార్పొరేషన్ చైర్మన్లను దించిండు. వారందరి సారథ్యంలో పూర్తి స్థాయిలో జూబ్లీహిల్స్కు సంబంధించిన ప్రచారం జరిగింది. రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వం ఏదయ్యా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం. మరి పోలీసు వ్యవస్థ కూడా వాళ్ళకి అనుకూలంగానే ఉంటుంది. దీంట్లో నో డౌట్ ఎట్ ఆల్, ఇంకా ఏమీ ఆలోచించకండి. దాంతోపాటు ఎన్నికల సంఘం కూడా సపోర్ట్ ఉన్నది. అధికార యంత్రాంగం అన్ని శాఖలు కూడా సపోర్ట్ ఉన్నాయి. అల్టిమేట్గా ఇక్కడ గెలిచింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. అధికారంలో ఉన్నది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. సో పూర్తి స్థాయిలో గెలుపు ఏ విధంగా సాధ్యమైంది అంటే అన్ని రకాల వనరులు వాళ్ళ చేతిలో ఉన్నాయి కాబట్టి గెలుపు అనేది సాధ్యమైపోయింది. ఈ రెండింటికి భిన్నంగా కాస్త మనం ఆలోచిద్దాం. మరి ఇదే 2022 ముందు హుజరాబాద్కు సంబంధించి ఎన్నికలు జరిగినాయి కదా అన్న, ఆడేమైంది అనేది చాలామంది వాదన. అప్పుడు అధికారంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ అక్కడ పోటీ చేసిరు. దాంతోపాటు అక్కడ స్థానికుడైన కాంగ్రెస్ పార్టీ నుండి ఒక డమ్మీ క్యాండిడేట్ను పెట్టిళ్ళు, అది అందరికీ తెలిసిన విషయమే. ఆ తర్వాత ఇంకొక అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ నుండి ఈటెల రాజేందర్ పోటీ చేసిండు. అయితే ఈటెల రాజేందర్కు మద్దతు ఇవ్వడానికి ఇక్కడ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ అనేది సైలెంట్ అయింది. సో కాంగ్రెస్ పార్టీ సైలెన్స్ కావడం వల్ల పూర్తిగా జరిగిన పరిణామం ఏంది అంటే అందరికీ తెలిసిన విషయమే.
కాంగ్రెస్ పార్టీ సైలెంట్ జరగడం వల్ల ఇక్కడ పూర్తిగా కూడా హుజరాబాద్కు సంబంధించి ఈటల రాజేందర్ గెలిపి ఉంది. మరి ప్రభుత్వం అధికారంలో బీఆర్ఎస్ ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో కూడా అక్కడ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ ఉన్నప్పటికీ కూడా అక్కడ 2 రకాల అంశాలు తెర మీదకి వచ్చినాయి. ఒకటి స్థానికంగా కూడా ఈటల రాజేందర్ చాలా సంవత్సరాలుగా ఆ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో కూడా పాగా వేసిన పరిస్థితి. దాంతోపాటు ఉద్యమ నాయకుడిగా ఆయనకు పేరున్నది. ఇంకొక వైపు ఇండైరెక్ట్గా కాదు డైరెక్ట్గానే అప్పటి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసింది. అన్ని పార్టీలు కూడా ఆయనకు మద్దతు తెలిపినాయి. ఆ దశలో పూర్తి స్థాయిలో కూడా ఆయన గెలుపొందిన పరిస్థితి కనబడుతుంది. మరి ప్రభుత్వం ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో కూడా గెలుపోటములు ప్రభుత్వం వైపే ఉంటాయి. అంటే కొన్ని సందర్భాలలో పాసిబుల్ అవుతుంది, మరికొన్ని సందర్భాలలో పాసిబుల్ కాదు. సో మొత్తానికి ఈ అంశం, ఈ స్టోరీ అంత ఎందుకు చెప్తున్నా అంటే జూబ్లీహిల్స్ ఎన్నికలలో గెలవగానే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏం కొమ్ములు రావు, లేదా ఓడిపోగానే బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏమి నష్టం, బీఆర్ఎస్ పార్టీకి ఏమి నష్టం రాదు. గెలుపోటములు అనేది సర్వసాధారణంగా రాజకీయ పార్టీకి అది నిరంతరాయంగా తగిలే దెబ్బలే. ఓ నియోజకవర్గంలో గెలుపు ఉంటుంది, మరో నియోజకవర్గంలో ఓటమి ఉంటుంది. సరే ఇదంతా కాదు అనుకుందాం. ఇప్పుడు 2028 ఎలక్షన్స్ అనుకుందాం. ఇప్పుడు ప్రస్తుతం ఉదాహరణకి చెప్తాను, ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. ఉదాహరణకి ఇది 2028 ఎన్నికలు అనుకుంటాం. ఈ 2028 ఎన్నికలు అనుకుంటే 119 నియోజకవర్గాలలో పోటీ చేస్తున్నప్పుడు ఆ ప్రభావం అనేది చాలా తీవ్రత, వాడి చాలా భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే ఒక్క నియోజకవర్గం కాబట్టి ప్రభుత్వానికి సంబంధించి అందరూ ఉంటారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉందబ్బా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులందరూ తమ తమ స్థానాలలో రాజీనామా చేసి ఇప్పటికిప్పుడు పోటీ చేస్తే గెలిచే వాళ్ళు ఎంతమంది అంటే గుండు సున్నా. దాంతోపాటుగా ఎమ్మెల్యేలను పోటీ చేయమన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, వాళ్ళు గెలిచే వాళ్ళు గుండు సున్నా ఉంటుంది. చాలా తక్కువ, నేను చెప్తున్నా కదా. స్వల్ప మెజార్టీతో ఇప్పుడున్న బాహాబాహి నేతలందరూ కూడా ఓడిపోతారు. ఆఖరికి మన రాష్ట్ర ముఖ్యమంత్రిని పోటీ చేయమనండి, ఓటమి తప్పదు. ఇప్పుడున్న పరిస్థితులలో ఓటమి తప్పదు. వేవ్ అనేది ఏ విధంగా స్టార్ట్ అయింది అనేది మీ అందరికీ తెలుసు. 2022లో ప్రభుత్వం పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయి ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి చాలా భయంకరమైన వాదనలు ఉన్నాయి. 1, 2, 3 వాదనలతో కాదు, ఇక్కడ వేవ్ అనేది స్టార్ట్ అయ్యి ఆఖరికి ఇక్కడ కుక్కను కాదు కదా బొచ్చు కుక్కను నిలబెట్టిన గెలిచే పరిస్థితి. మొన్న జరిగిన ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడ్డ చాలామంది అభ్యర్థులు ఓడిపోతాం, అసలు మాకు గెలిపెక్కడిది, మా వల్ల ఏమవుతుంది, మేమేడ గెలుస్తాం అనుకున్న వాళ్ళందరూ గెలిచి అసలు నేను గెలిచిందా, నేను ఎమ్మెల్యేనైనా అని కాసింత ఆశ్చర్యానికి గురైన ఎమ్మెల్యేలు కూడా నా దగ్గర శాట భారతం అంత లిస్ట్ ఉన్నది. ఇది రియాలిటీ. ఎందుకంటే ప్రజల నుంచి ఒక వాతావరణం ఏర్పడిన తర్వాత ఒక విపత్కర అంటే ఒక్కసారిగా పూర్తి స్థాయిలో ప్రజల నుంచి కనుక వేవ్ స్టార్ట్ అయిందనుకో దాన్ని ఎవరు ఆపలేరు. ఇది వాస్తవమైన విషయం. ఇది చాలామంది అంగీకరించకపోయినా ఇది జరిగే విషయం. సో ఇక్కడ మంత్రులకు సంబంధించి ముఖ్యమంత్రులు లేకపోతే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలో ఇప్పుడున్న అభ్యర్థులను ఆ కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేయమని అన్ని నియోజకవర్గాలు ఒకే స్థాయిలో జరుగుతాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే జరిగే రిజల్ట్స్ ఏందో తెలుసా? మీరు అవునన్నా కాదన్నా ఇది వాస్తవమైన విషయం. బీఆర్ఎస్ పార్టీకి 93 స్థానాలు వస్తాయి. ఇప్పటికిప్పుడు 2025లో ఎన్నికలు జరుగుతాయి. అయితే చాలామంది భిన్నమైన వాదనలలో ఇప్పుడు కొన్ని అంశాలు కూడా నా ముందుకు వచ్చినాయి. ఏంటి అంటే, సరే ఇంత బాగా చేసింది మరి పార్టీకి సంబంధించి, ఇంత చేసిన తర్వాత మరి ఏది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 6 గ్యారంటీలు అమలు చేయలేదన్నారు, దాంతోపాటు 13 అంశాలు అమలు చేయలేదన్నారు, 420 హామీలు అమలు చేయలేదన్నారు. అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించి హైడ్రా తీసుకొచ్చి పేదల ప్రజల ఇల్లు గూలుస్తున్నానన్నారు. మూసీ నదికి సంబంధించి ఏదైతే సుందరీకరణ చేస్తా అంటే దానికి అడ్డుపడ్డారు. దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించలేదన్నారు. మరి ఇంత జరిగినాక కూడా గెలిపే విధంగా సాధ్యమైందనేది చాలామంది అడుగుతున్నారు. ఇక్కడ జరిగిన గెలుపు అనేది ఒక నియోజకవర్గానికి సంబంధించింది. ఇప్పుడు నేను చెప్పేది 119 అసెంబ్లీ సెగ్మెంట్లకు పెట్టమన్నారు. మీకు ఇంకొక రకంగా చెప్పాలంటే జూబ్లీహిల్స్ ఎన్నిక గెలిచిన తర్వాత ఇదే ఇతర రాష్ట్రాలకు సంబంధించిగా కేసీ వేణుగోపాలు లేదా ఇతరత్ర నేతలు నిజంగా మన పార్టీ తెలంగాణలో గెలిచిందా, నిజమే చెప్తున్నారా? బీఆర్ఎస్ పార్టీకి అంత మెజార్టీ, అంత ఓటు బ్యాంక్ వచ్చిందా? నమ్మశక్యంగా లేదే అని ఇదే వాతావరణంలో వాళ్ళు ఈ విధంగా మాట్లాడుకున్నారో లేదో ఒకసారి తెలుసుకోండి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఇది రియాలిటీ, ఇది గ్రౌండ్ లెవెల్ రియాలిటీ. చాలామంది చాలా రకాల వాదనలు చెప్తుంటారు కానీ అవంతా కొడుకుడు మీద ఈకలు వీకుడే, ఆ రియాలిటీతో సంబంధం లేదు. సో మొత్తానికి
ఇక్కడ గెలుపోవటంలు అనేది సర్వసాధారణం అండి. గెలిచినా ఓడినా జరిగేది ఏంటి అంటే అది ప్రజా తీర్పై ఉంటుంది. కొన్ని చోట్ల ప్రభుత్వాల ఒత్తిడే ఉంటుంది. కొన్ని చోట్ల మానసికంగా ప్రజలు సిద్ధంగా లేకున్నప్పటికీ కూడా వాళ్ళని ప్రేరేపించి ఓటు బ్యాంకు జరుగుతుంది. ఇలాంటి సందర్భాలు కోకొల్లలుగా జరుగుతాయి. ఇక్కడ తెలంగాణలో కాదు, చాలా చోట్ల కూడా ఇలాంటి వాతావరణం జరిగింది. అది మనందరికీ కూడా తెలిసిన విషయమే. సో ఈ విషయాన్ని నేను పక్కన పెడితే నాకు ఇప్పుడు ఈరోజు ఒక ప్రధానమైన అంశాన్ని తెర మీద తీసుకొని రాబోతున్నాను. వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి చాలా వరకు దాదాపుగా ఒక 41,000 వీడియోలు నేను అప్లోడ్ చేసిన. ఒక వీడియో 2 వీడియోలు కాదు, ఓ 40,000 పైచిలకు వీడియోలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ ఒక నాణ్యమైన స్పష్టమైన న్యూస్ను అందించినాం. అయితే ఇప్పుడు ఒక విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక్కసారి ఈ ఫోటోను చూడండి, నేను మళ్ళీ చూపెడుతున్నా. ఇది చూసిన తర్వాత మీరు అందరూ ఆలోచిస్తారు. కేసీఆర్కు దూదిపూల అభిషేకం అంటూ అక్కడ చూశారు. ఈ పక్కన ప్రభుత్వాల తీరుపై పత్తి రైతు రణమని ఇక్కడ ఒక అంశం ఉంది. ఇదే పేపర్ నమస్తే తెలంగాణ పత్రిక. నమస్తే తెలంగాణ పత్రికలో 2 అంశాలు మీకు కనబడ్డాయి. ఏంటి అంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సారథ్యంలో ప్రభుత్వం 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నది. ఇప్పుడు విపక్షంలోకి మారిపోగానే ఇక్కడ ఫోటోలు దర్శనం ఇచ్చిన తీరు మీరు అందరూ చూశారు. మరి కేంద్రంలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి సంబంధించి ప్రజల పక్షాన పోరాటం ఎందుకు చేయట్లేదు అనేది నేను ప్రతిరోజు ప్రశ్నిస్తా. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ మేలుకోవాలి. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో ప్రజలకు సంబంధించిన సమస్యల మీద వాళ్ళు పోరాటం చేయాలి. లేదు కాదు కూడదు అంటే భారతీయ జనతా పార్టీని తెలంగాణలో క్లోజ్ చేస్తే బాగుంటుంది అనేది ప్రజల అభిప్రాయం. రైట్, ఇక ఇందులోకి వెళ్దాం. కేసీఆర్కు దూదిపూల అభిషేకం అంటే మన భాషలో చెప్పాలంటే, మన యాసలో చెప్పాలంటే పత్తితోని ఒక ఫోటో పెట్టి చేస్తున్నారు. సో ఇక్కడ ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం. పథకాలు అమలు చేయక పంట కొనుగోలు గోసపుచ్చుకుంటున్న కాంగ్రెస్ తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమను కంటికి రెప్పలా చూస్తున్న కేసీఆర్ పాలనే మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు. ఇది శనివారం ఆదిలాబాద్ జిల్లా మూక్రాకేలో కేసీఆర్ చిత్రపటానికి పత్తి రైతులు ఇలా దూది పూలతో అభిషేకం చేశారు. ఇది అంశం. ఏంది అంటే కేసీఆరే కావాలి మళ్ళీ కారే రావాలి అనేది ఇక్కడ ఈ పత్తి రైతులు చెప్తున్న వాదన. దీంట్లో 3 అంశాలు దాగి ఉంటాయి. ఒకటి, తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలియాల్సిన విషయం ఏంటంటే ఈ ఎపిసోడ్లో 3 అంశాలు దాగి ఉన్నాయి. ఒకటి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు. 2, కేసీఆర్ పై ప్రేమతో ఉన్న వ్యక్తులు. ఇక 3, నాడు నేడు కేసీఆర్ పాలనను చూసిన వ్యక్తులు. నేను ఎందుకు ఇందులో 3 అంశాలను బేరుజు వేసిన అంటే ఇది తెలంగాణ ప్రాంత ప్రజలకు తెలియాలి. కేసీఆర్ సారే కావాలి, కారే మళ్ళీ రావాలి అని వీళ్ళు కోరుకుంటున్నారు. ఎందుకు కోరుకుంటున్నారు అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల లేదా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆనాడు అదేంది రైతు వేదికలు అనేది పెట్టిలు, రైతు సంఘాలు అనేది ఏర్పాటు చేసిలు, రైతుకు సంబంధించి ఆ గోదాములు కూడా రైతు వేదికలను కూడా కట్టించులు, రైతులకు సంబంధించిన గోదాములను కూడా ఏర్పాటు చేసిలు. ఎప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు. సో దానివల్ల లబ్ధి చేకూరి ఆ గ్రామం కానీ ఆ మండలం కానీ అప్పటి ఫలితాలను అందిపుచ్చుకొని చవి చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఏమంటారంటే పూర్తి స్థాయిలో కూడా అప్పుడు పరిపాలన ఇట్లుండే, ఇప్పుడు అది మొత్తం కూడా ఆగమైపోయిందనే కోణంలో చెప్తే ఆ వర్గానికి సంబంధించిన వ్యక్తులు ఉంటారు. అంటే నాడు నేడు పరిస్థితులను అంచనా వేసి అప్పటి పరిపాలనని ఇప్పటి పరిపాలన రెండింటిని కూడా బేరుజు వేసి ఏది అద్భుతంగా ఉంది ఏది బాగోలేదు అని చెప్పే వ్యక్తులు వీళ్ళు. ఇక దానితో పాటుగా కేసీఆర్ మీద ప్రేమ ఉన్న వ్యక్తులు. ఎట్లా అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ ఉద్యమంలో దాదాపుగా నిరంతరాయంగా 14 సంవత్సరాలు ఉద్యమం చేసిన వ్యక్తి కావచ్చు, అంతకుముందు వివిధ రాజకీయ హోదాలలో ఉన్న వ్యక్తి కావచ్చు, ఆ తర్వాత ప్రభుత్వాన్ని నడిపినప్పుడు కేసీఆర్ యొక్క వ్యక్తిగతాన్ని, కేసీఆర్ ఆలోచన తీరును, కేసీఆర్ యొక్క వ్యూహాలను, ఆంధ్ర పెత్తందారి వ్యవస్థను ఏంది అంటే పంపించిన వ్యక్తి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన వ్యక్తి, లేదా కేసీఆర్కు సంబంధించిన అనేక రకాల పరిపాలన చూసిన వ్యక్తులలో అంతకుముందు ముఖ్యమంత్రులను చూసి కొత్తగా ముఖ్యమంత్రిని చూసి ఇలాంటి పరిపాలన భవిష్యత్తులో కూడా మళ్ళెప్పుడు కూడా మనం చూడలేమో అన్నప్పుడు వచ్చే వ్యక్తుల యొక్క ప్రపోజల్. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు వీళ్ళు ఏం చేస్తారు అంటే వీళ్ళ చేతిలో జెండా ఉంటుంది. వాళ్ళు పదవులు కోరుకోరు, అట్లని పట్నానికి పోయి బతకాలనుకోరు. వాళ్ళు చేసే అంశం ఏంటంటే మాకు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉంటే చాలు,
వాళ్ళు ఏదన్నా కానీ వాళ్ళకు ఒకటే అంశం ఉంటుంది తెర మీద. ఏంటిది అంటే అధికారంలో బీఆర్ఎస్ ఉండాలి, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండాలి. ఇందులో వీళ్ళకు కోరుకునేది ఏమీ లేదు. సో ఈ 3 అంశాలు బేరీజు వేసుకున్న వాళ్ళే ఇక్కడ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎట్లా అంటే నేను చెప్పేది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ నినాదమే రావాలి అనుకుంటే, రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ నినాదమే కావాలనుకుంటే, ఇది ప్రజలే స్వచ్ఛందంగా కోరుకుంటే అది ప్రజా ఉద్యమం అనేది తారాస్థాయిలో చెలరేగిపోతుంది. అప్పుడు దాన్ని ఆపడం, కట్టడి చేయడం ఎవరి తరం కాదు. మీరు 2001లో తెలంగాణ ఉద్యమాన్ని స్థాపించినప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు వెంట ఎవరున్నారు, అప్పుడే ఉద్యమ తీవ్రత ఏంది అనేది మీకు తెలుస్తుంది. ఆ తర్వాత అదే 2009కి వచ్చేటాలకి అప్పుడు ఉద్యమ తీవ్రత ఏంది, కేసీఆర్ వెంట ఎవరు నచ్చింది. 2014 వచ్చేటప్పుడు అప్పుడు రాష్ట్రం వచ్చే సమయంలో కేసీఆర్ ఎలా ఉండే, అప్పుడు ఉద్యమ తీవ్రత ఏంది అనేది అప్పుడు మాట్లాడతాం. దాని తర్వాత 2018లో ప్రభుత్వం ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు పనిచేసిన తర్వాత కేసీఆర్ ఎలా ఉన్నాడు, అప్పుడు కేసీఆర్ వెంట ఎవరున్నారు, 2022లో కేసీఆర్ ఎలా ఉన్నాడు, అప్పుడు కేసీఆర్ వెంట ఎవరు నిలబడ్డారు. ఇది క్లారిటీగా లెక్కలు వేసుకోవాలి. రాజకీయం ఇది ఒక చదరంగం లాంటిది. ఒక రకంగా చెప్పాలంటే నేను జంతువులను ఇక్కడ ఏంది అంటే నెగిటివ్ చెప్పట్లేదు, ఉద్దేశించి చెప్పట్లేదు, ఉదాహరణకి చెప్తున్నా. ఇప్పుడు నేనున్నా, మనం కామన్గా మనుషులమైతే స్నానం చేసి మన ఆచారాల ప్రకారం కట్టుబొట్టు మహిళలు కానీ పురుషులు కానీ ఉంటారు. అదే మనం రోడ్డు మీద పోతుంటే ఓ పందిని తీసుకొస్తాం, దాన్ని గొలుసు కడదాం, గొలుసు కట్టేసి దాన్ని మంచిగా స్నానం చేయించేసి డెటాల్ సోప్తోని పూర్తిగా చేసేసి మంచిగా నీట్గా కడిగి దాన్ని తీసుకుపోయి మంచిగా ఏసీ గదులలో ఉంచి మంచిగా దానికి కావాల్సిన ఆహారం అంతా పెట్టి ఆడ ఉంటుందా అది, దాన్ని పెట్టిన తర్వాత దాన్ని మళ్ళీ గొలుసు తీసేసిన తర్వాత సరే మంచిగా ఉంటుందని రోడ్డు మీద పోతే మళ్ళీ ఏడి పోయి బొరుతుంది, గదే బురదలకు పోయి బొరుతుంది. నీ ఉదాహరణ ఎందుకు చెప్పినా అంటే రాజకీయ పార్టీలలో కొంతమంది ఉంటారు, వాళ్ళు ఇవాళ బీఆర్ఎస్ అధికారంలో ఉందా బీఆర్ఎస్తో ఉంటారు, రేపు కాంగ్రెస్ పార్టీ ఉందా కాంగ్రెస్ పార్టీతో ఉంటారు, రేపు బీజేపీ వచ్చిందా బీజేపీతో ఉంటారు, ఎల్లుండి కమ్యూనిస్టు పార్టీ వచ్చిందా కమ్యూనిస్టు పార్టీతో ఉంటారు. వీళ్ళు ఏంది అంటే ఆ నిమిషం ఆ క్షణం పబ్బం గడవాలి అంతే. వీళ్ళకు పెద్దగా ఏంది అంటే బ్రతక నేర్చిన వాళ్ళు అంటాం. ఇలాంటి వాళ్ళ చేతిలో చాలామంది కార్యకర్తలు గోసపడుతున్నారు, చాలామంది కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు. ఇది నేను చెప్పిన అంశం కాదు, ఇక్కడి రాజనీతిని పూర్తి స్థాయిలో రాజకీయ పరిపాలన చూసిన చాలామంది మేధావులు మాట్లాడిన మాటలే నేను చెప్తున్నా. సో వాళ్ళు ఎప్పుడూ కూడా పందిలాంటి వాళ్ళే. నువ్వు మంచిగా డెటాల్ సోప్తోనే గారు, లేదా ఫేర్ అండ్ లవ్లే పెట్టు, సన్ స్క్రీన్లే పెట్టు, లేకపోతే దానికి ఏంది హెయిర్కు నూనెనే పెట్టు, మంచిగా మసాజులే చెప్పి అన్నీ చెప్పి రోడ్డు మీద వెళ్తా అంటే నన్ను బురద కనబడితే మళ్ళీ గల్లెకే పోతుంది. గట్లనే పార్టీలు ఎవరెవరైతే మారుతారో, ఏ పార్టీ మొదటి నుండి మనకు ఎవరు పనిచేస్తున్నారు, ఎవరి కోసం పనిచేస్తున్నారు అనే వాళ్ళను గుర్తించనంత వరకు, అది ఐడెంటిఫై చేయనంత వరకు ఎవ్వరి రాజకీయంలో మీరు బలి కావద్దు. ఇప్పుడు నా దగ్గరికి ఒక చిన్న ప్రపోజల్ వచ్చింది, మీ అందరితో షేర్ చేసుకుంటున్నా. అంటే ప్రపోజల్ అంటే నాకు కాదు, ఒక చిన్న అంశం జరిగింది. ఆ అంశానికి సంబంధించి ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఒక ఎమ్మెల్యే గారి నియోజకవర్గం ప్రస్తుతానికి సంబంధించి నేను చెప్తున్నా. ఇది మీ అందరికీ తెలవాలి, ఎందుకంటే తెలంగాణలో రాజకీయ పరిస్థితులు ఎట్లుంటాయని తెలవాలి. ఒక ఎమ్మెల్యే సాప్ ఉన్నాడండి, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్. ఈయన ఏ పార్టీ అంటే సో అండ్ సో, ఇక సో కాల్డ్ ఏదో ఒక పార్టీ. ఈయన క్వశ్చన్ మార్క్, పార్టీ పక్కన పెడదాం. ఈయన దగ్గర 4 వ్యక్తులు ABCD, వీళ్ళని ఎందుకు చెప్తున్నా అంటే పేర్లు చెప్పట్లేదు కాబట్టి నేను చెప్తున్నా. అది సమయం సందర్భం వచ్చినప్పుడు చాలా క్లారిటీగా నా దగ్గర డాటా ఉంది కాబట్టి నేను చెప్తాను. అయితే ఆయనకు బాగా తెలివి ఉన్నది, ఈయనకు ప్రజలలో మంచి పేరు ఉన్నది, ఓట్లు పడతాయి, ఈయనకు తెలివి ఉన్నది, ఈయన దగ్గర డబ్బు ఉన్నది. ఈయనే ఆ ఎమ్మెల్యేను కంటికి రెప్పలా కాపాడుకునే రక్షకుడిలా ఉంటున్నాడు. అంటే ఆయన ఫాలోవర్స్ అనుకోవచ్చు, అంటే వాళ్ళ ఫాలోవర్స్ కనబడుతున్నారు. ఈ తెలివి ఉన్న ఆయన మీద ఆయనకు తెలియకుండానే ఒక కేసు విపక్షం నుండి పెట్టిచ్చేసి నేను ఇరికిచ్చేసిండు. ఈయన పరిస్థితి కూడా అంతే అయిపోయింది. ఎందుకంటే ఈయన దగ్గర తెలివి ఉన్నది, ఈయన దగ్గర పూర్తి స్థాయిలో కూడా ఫాలోవర్స్ ఉన్నారు. ఇంకొకళ్ళ దగ్గర ఏంది అంటే డబ్బు ఉన్నది, ఇంకొక ఆయన ఏంది అంటే ఆయన కాపాడుతున్నాడు. కాబట్టి ఈ 4 వ్యక్తుల మీద కేసులు నమోదైనాయి. ఈ కేసులు నమోదైతే ఈయన పోలీస్ స్టేషన్ పోతారు. ఈ పోలీస్ స్టేషన్ పోతే ఈ ఎమ్మెల్యే సాబ్ అరే మా ఊళ్ళేరాబాయ్ ఎవర్రా వాడు పెట్టింది అని అంటాడు. పెట్టేస్తే ఇక్కడ ఏమైపోయిందంటే కేసులకు సంబంధించి కోర్టుకు పోతారు, కోర్టుకు సంబంధించి పోతారు. కోర్టుకు పోయిన తర్వాత ఇక్కడ నోటీసులు తెచ్చుకుంటారు. మళ్ళా ఇక్కడికి తమ యొక్క తిరిగి ఎమ్మెల్యే సాబ్
మావాడు పోలీస్ స్టేషన్ పోయిండు భయ్, మావాడు కోర్టులో చుట్టూ పోతుంటే కేసులు చూసుకున్నాడు. కానీ ఇక్కడ బలైంది ఎవరు? వాళ్ళ యొక్క ఈ లుచ్చాగాడు చేసిన పని, ఈ ఎమ్మెల్యే అనే ఈ లుచ్చాగాడు చేసిన పనికి వీళ్ళ జీవితాలను తాకట్టు పెట్టేసి వీళ్ళు చదువుకొని ఉన్నత స్థితిలో ఉండాలని పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అయిపోతే వీళ్ళ మీద వీళ్ళకి తెలియకుండా వీళ్ళ మీద కేసులు నమోదు చేసి వీళ్ళను కోర్టుకు పంపించేసి వీళ్ళ మీద కేసులు పెట్టి నెలలు తిప్పించేసి ఆఖరికి కేసులుండి వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు చేయలేక ఇక ఏమీ చేయలేని పరిస్థితులలో ఎమ్మెల్యే మాకు కాపాడండి, ఎమ్మెల్యే మాకు సాయం చేసిండు, ఎమ్మెల్యే నన్ను కంటికి రెప్పలా చూస్తున్నాడు, ఎమ్మెల్యే మాకు నిరంతరం ఉన్నాడని చెప్పేసి ఈ ఊబిలో పడి వీళ్ళ నలుగురి జీవితాలు ఇప్పుడు ఆగమైపోయినాయి. స్టిల్ రైట్ నౌ మళ్ళీ ఈ కేసు అయిన తర్వాత రీసెంట్గా ఒక 1 or 2 months 15 days ఈ 1 monthలో జరిగిన క్లారిటీ ఏంటంటే అసలు కేసు ఎవరు పెట్టిళ్ళు, కేసు ఎలా అయింది, ఎఫ్ఐఆర్ నెంబర్ ఏంది, దాంతోపాటు ఎమ్మెల్యే కాల్ నుండి ఎవరెవరికి కాల్స్ వచ్చినాయి, ఈ కేసు ఎట్లా ముందు పోయింది అనేది క్లారిటీగా వీళ్ళు తెలుసుకున్నారు. ఈ నలుగురు ఆ డాటా పట్టుకొని వచ్చారు మన దగ్గరికి. నేనేమంటున్నానంటే ఇలాంటి రాజకీయ నాయకులు తెలంగాణలో కోకొల్లలుగా ఉన్నారు. మీరు అనవసరంగా వాళ్ళని నమ్మి ఆగం కాకూరే. నేను కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నా. యాజ్ ఎ జర్నలిస్ట్గా మిమ్మల్ని మేల్కొల్పడం నా బాధ్యత. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఏంది వైఆర్టీ ఆఫీస్ గడప దొక్కిన బాధ అనిపిస్తుంది. ఎందుకంటే జీవితంలో తల్లిదండ్రుల చుట్టూ తల్లిదండ్రులకు సేవ చేయాల్సిన వ్యక్తులు ఈ లుచ్చా ఎమ్మెల్యే అనేటోడు కానీ నమ్మి వీళ్ళ జీవితాలను ఆగం చేసుకొని కేసుల పాలైపోయి ఉద్యోగాలకు అనర్హులుగా మారిపోయి చాలా రకాలుగా ఇబ్బందులు పడి వయసు కంప్లీట్ చేసుకొని ఇప్పుడు ఏ పోస్టుకు రాకుండా ఆఖరికి ఏ పని చేయలేకుండా ఈయన చుట్టే గాడిద లెక్క గుర్రాల లెక్క తిరగాల్సి వస్తున్నదని వాళ్ళే వాపోతున్నారు. సో ఇది రాజకీయం. నేనేమంటున్నానంటే మీరు ఊబుళ్ళల్లో పడకని చెప్తున్నా. మీకు సంక్షేమ పథకాలు రాలేదా? ప్రభుత్వాలను మారుతున్నా. మీ దగ్గర ఆయుధం ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ఉంది. భారత రాజ్యాంగంలో మనకు ఓటు అనే హక్కు ఉంది. ఆ ఓటు అనే ఆయుధంతో ఉపయోగించి రాజ్యాన్ని మార్చాల్సిన బాధ్యత మనపై ఉంటుంది. అంతేగాని వాడెవడో ఏమో చేస్తాడని, వీడెవడో ఏమో చేస్తాడని, లేకపోతే ఇంకోటి ఏదో చేస్తాడని ఇవన్నీ కనుక మీరు నమ్మితే అగ్గి మీద గుగ్గిలం లెక్క మీ జీవితాన్ని మీ బట్టలు మీరే కాల్చుకుంటారు. సో నేను ఇదంతా స్టోరీ చెప్పడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకు అంటే ఇప్పుడు కేసీఆర్ నినాదం రావాలని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నారా? తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది ప్రజలు కోరుకుంటున్నారా? లేకపోతే కాంగ్రెస్ పార్టీ దాన్ని ఒక ట్రాప్లా చూపెట్టి బూచి చూపెట్టి దాన్ని ఏంది ఎంటర్టైన్ చేస్తూ రియాలిటీ గ్రౌండ్ లెవెల్ మొత్తం ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు తీసుకుని వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు. ఇది మనం గ్రహించాల్సిన విషయం. దీనికి రిలేటెడ్గా ఉన్న విషయం ఇది ఒకసారి నేను చెప్పదలుచుకున్నా. కేంద్రం అంటే భారతీయ జనతా పార్టీ, ఇంకా నో డౌటు. కేంద్రం అంటే అంగారక గ్రహమో, బుధుడి గ్రహమో, శని గ్రహమో, శుక్రగ్రహమో, మంగళ గ్రహమో, లేకపోతే గ్రహాల మీద లేదు. కేంద్ర నాయకత్వం అంటే భారతీయ జనతా పార్టీ. ఏం చేసిరట అంటే ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ శనివారం కోమరం భీం ఆసిఫాబాద్ కలెక్టరేట్ వద్ద పత్తి రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవలక్ష్మి, రాష్ట్ర నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆందోళనకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లోకి వెళ్లేందుకు రైతులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. న్యాచురల్గా ఎక్కడ కూడా కలెక్టరేట్లోకి వెళ్లేందుకు పర్మిషన్ కావాలి. అక్కడికి వెళ్ళి వాళ్ళ నిరసన వ్యక్తం చేస్తామంటే ఊరుకోరు. అక్కడికి వెళ్ళి మెమోరాండం ఇవ్వడమా, లేదా వాళ్ళు ఏం చేస్తారు దానికి సంబంధించిన మెమోరాండమో పేపరో ఇచ్చేసి వాళ్ళ బాధను వాళ్ళ గోడును చెప్పుకుంటారు, వస్తారు. అది న్యాచురల్గా జరిగేది. పోలీసులు అడ్డుకుంటారు. యదా ప్రభు తదా అన్నట్టుగానే అయిపోతుంది. ఏం జరుగుతుంది ఇప్పుడు చాలా వరకు కూడా మీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే క్లియర్గా ఆలోచిద్దాం ఈ అంశాన్ని. ఏంది? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ, కేంద్రం అంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఉన్నది. కోడిగుడ్డు మీద గడ్డి విక్తుందా, ఈకలు విక్తుందా? 1/2 డజన్ పైగా ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక్కడ రాష్ట్రానికి అధ్యక్షుడిగా ఉన్నాడు. వాళ్ళ ఇంటి దగ్గర పోయి ధర్నా చేయాలి, నెంబర్ 1. ఇక నెంబర్ 2 వచ్చేసి ఆసిఫాబాద్ కలెక్టరేట్ దగ్గర పెద్ద ఎత్తున రైతులు ఆందోళనకు దిగిలి కదా. ఒకటి, కలెక్టర్కి వినతి పత్రం ఇవ్వడం వల్ల ఆ వినతి పత్రం రాష్ట్ర ముఖ్యమంత్రికి చేరో, లేదా రాష్ట్ర ముఖ్యమంత్రికి చెప్పు, ఆ సమస్యను పరిష్కరించు, ఆ సమస్యను పూర్తి స్థాయిలో కూడా ఏదో జరుగుతుంది అని అనుకోవడం అనేది మన యొక్క దుర్మార్గమైన ఆలోచన. నేను చెప్తున్నా కదా, దాన్ని నేరుగా రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర సచివాలయం ఉన్నది అక్కడ. రాష్ట్ర సచివాలయం అనేది ప్రజల కోసం ఉంటుంది. రాష్ట్ర సచివాలయంలో పనిచేసే ఉద్యోగులు ఇక్కడ ఉన్న 4 కోట్ల మంది ప్రజల కోసం పనిచేస్తారు.
మన రాష్ట్రానికి మంత్రులు ఉంటారు, సీఎం ఉంటారు, వాళ్ళ దగ్గరికి పోతేనే తప్ప మన నిరసనలు మన కార్యక్రమం మనం ఏదైనా ఒక టార్గెట్ తీసుకుంటే రీచ్ అవుతాం తప్ప మనం కలెక్టరేట్ దగ్గరకు ఎంఆర్ఓ ఆఫీసో లేకపోతే ఆర్డీఓ ఆఫీసో కలెక్టరేట్ ఆఫీసో ఎమ్మెల్యే ఇల్లు లేకపోతే మినిస్టర్ ఇల్లు సీఎం ఇంటి దగ్గర కూకుంటేనే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది, అంతకు మించి రాదు. సో మొత్తానికి ఇక్కడ ఏంటి అంటే ఉద్రిక్త వాతావరణం నెలకొన్నా కూడా ప్రజలు ఒకసారి చూడరు, ఇది రంగుపై కొర్రీలు రైతుల గగ్గోలు, వర్షాలకు రంగు మారిన మక్క సోయా ధాన్యం కొనుగోలుకు సర్కారు ససేమిరా. ఏంది అంటే మొన్న వచ్చిన తుఫాన్ ఎఫెక్ట్తోని పంటలకు తీవ్రమైన నష్టం ఏర్పడింది. FAQ ఉంటేనే కొంటాం, ఇది ప్రభుత్వం చెప్తుంది. రైతులను తిప్పి పంపుతున్న అధికారులు 17 లక్షల టన్నుల మక్కలను కొన్నది 40,000 4,000 టన్నులకు మించి సోయా కొనలే. నష్టపోయిన రైతులను వదిలేస్తున్న ప్రభుత్వం. సర్కారు వద్దంటే ప్రభుత్వం పంట ఎవరు కొంటారు? రైతుల ఆందోళన తిరస్కరణపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాను. ఇప్పుడు ఈ రైతులంతా నిజంగా రైతు అనే వ్యక్తి నేను చెప్తా, ఈ భూమి మీద ఒక అద్భుతమైన వ్యక్తి, ఎలాంటి కల్మషం లేని వ్యక్తే రైతు. మరి ఆ రైతు ఏం చెప్తున్నాడు అంటే పూర్తి స్థాయిలో మీ అందరికీ తెలిసిన విషయమే. రైతు పంట పండించిండు, ఆ పంట అకాల వర్షానికి దెబ్బతిన్నది, దానికి మద్దతు ధర కల్పిస్తూ లేదా పూర్తి స్థాయిలో కొనుగోలు చేయమని రైతు అడుగుతున్నాడు. దానికి ప్రభుత్వం నో అంటున్నది. ప్రభుత్వం నో అన్నప్పుడు చక్కగా బస్తాలన్నీ తీసుకుపోయి మీ దగ్గర ఎమ్మెల్యే ఇంటి దగ్గర ఆ ఇంట్లో వాళ్ళ ఇల్లు దగ్గర గోదానుగా మార్చేసి అలా వేయిర్రి. సమస్యకు పరిష్కారం ఎట్లా రాదో అప్పుడు చూద్దాం. లేదా మీ జిల్లాకు సంబంధించిన మంత్రి ఉంటాడో ఆ మంత్రి దగ్గర వాళ్ళ ఇంటిని గోదాం చేస్తే వాళ్ళే ఆటోమేటిక్గా దిగి వస్తారు. ఎందుకంటే ప్రభుత్వం అయినా ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా సీఎం అయినా ప్రజల కోసం ఉంటారు. సో వాళ్ళు పనిచేయాల్సింది ప్రజల కోసం. అధికారులు కూడా ప్రజల కోసమే ఉంటారు. వాళ్ళ చేతిలో ఏముంటుంది? పలానా మినిస్టర్ ఆదేశాలు, సీఎం ఆదేశాలు. ప్రభుత్వం అంటే ఎవరు? ప్రజల మాటే విననప్పుడు ఇక ఎందుకు ఇంత రాద్ధాంతం? రైతు ఆరుగాలం పండించిన పంటనే కొననప్పుడు, కొనుగోలు చేయడానికి ఇబ్బంది ఏర్పడినప్పుడు మరి ఎమ్మెల్యేగా ఆయన ఎందుకు, మంత్రిగా ఆయన ఎందుకు, సీఎంగా ఆయన ఎందుకు అడగాలి ఇదే విషయాన్ని మనం. నువ్వు పంట కొనుగోలు చేయడానికి ఏమదో కొని నీ ఇంట్లో పెడతలేవు కదా. నష్టం వచ్చినా లాభం వచ్చినా భరించాల్సిందే ప్రభుత్వమే. ప్రభుత్వం అంటేనే ప్రజల కోసం పనిచేయాల్సిన ఈ పరిపాలనా వ్యవస్థ కేవలం మీ వ్యక్తిగతంగానో మీ వ్యాపార లావాదేవీల కోసమో మీ ఎదుగుదల కోసం కాదు కదా. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రజలు అడుగుతున్న విషయం అండి. మీరు అడిగే విషయం కాదు ఇది. ఇగో వర్షాలకు దెబ్బతిన్న పంట సుఖేందర్ రెడ్డి, ఆదినారాయణ వీళ్ళు ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అప్పు మీద పడడంతో మనోవేదన. నల్గొండ, ములుగు జిల్లాలో విషాదం. ఏమైతుంది? వానాకాలం పంటకు పెట్టుబడి సాయం ఇవ్వకపోతివి, లేదా రైతులకు రుణమాఫీ చేయకపోతివి, రైతులకు ఎరువులు ఇవ్వకపోతివి, రైతులు పండించిన పంటను కూడా కొనుగోలు చేయలేకపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి కొనుగోలు చేయనప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండేందుకు? ఇప్పుడు రైతు అంటే కాంగ్రెస్ పార్టీలో రైతు ఉంటాడు, బీజేపీ పార్టీలో రైతు ఉంటాడు, బీఆర్ఎస్ పార్టీలో రైతు ఉంటాడు, అన్ని పార్టీలలో రైతులు ఉంటారు. రైతుకు రాజకీయంతో సంబంధం లేదు. పార్టీ ఏదైనా అది అభిమానం కొంతవరకే, హద్దు మీరనంత వరకే అభిమానం. ఇప్పుడు రైతులు పూర్తి స్థాయిలో పండించిన పంట కొనుగోలు చేయకపోతే ఆ రైతుకి ఏమవుతుంది? వానాకాలం అప్పు మిగులుతుంది, మళ్ళీ చలికాలం ఇంకో పంట ఎత్తారు, అది అప్పు అట్లనే ఉంటుంది. మళ్ళీ ఎండాకాలం కూడా గదే పంట ఎత్తాడు, ఏదో పంట ఎత్తాడు. 3 పంటలు పండిస్తే 3 పంటలు వేస్తాను, 3 అప్పులు అట్లనే ఉంటాయి. ఎంత లేదన్నా కూడా 1 లక్ష రూపాయలు వేసుకున్నా 3 లక్షల రూపాయలు అప్పు ఉంటుంది కదా. మళ్ళీ వాళ్ళ పిల్ల జల్ల ఇంటి వెళ్ళాలి, పిల్లల చదువు అది ఇది అన్నీ ఉంటాయి కదా. అవన్నీ ఎట్లా పోవాలి అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. సో ఇక్కడ జరిగే విషయాన్ని నేను మళ్ళీ చాలా స్పష్టంగా ఏం చెప్తున్నా అంటే, రైతులు నేను మళ్ళీ చెప్తున్నా, ఈ తెలంగాణ సమాజానికే మళ్ళీ చెప్తున్నా, చాలా స్పష్టంగా చెప్తున్నా, మీరు ధర్నాలు చేస్తాం, రాస్తోరోకలు చేస్తాం, వినతి పత్రాలు ఇస్తామంటే ఈ దశ ఎప్పుడో అయిపోయింది, ముగింపు. ఇప్పుడు వెనకట ఏంది? పల్లె నుండి పట్టణానికి రావాలంటే నడుచుకుంటూ వచ్చేది, లేదా గుర్రాల బండి మీద వచ్చేది, ఆ తర్వాత ఎడ్ల బండ్ల మీద వచ్చేళ్ళు, ఆ తర్వాత సైకిళ్ళ మీద వచ్చేళ్ళు, ఆ తర్వాత మోటార్ బైక్ల మీద వచ్చేళ్ళు, ఆ తర్వాత జీబులు బస్సుల మీద వచ్చేళ్ళు. ఇప్పుడు కార్ల లత్తాలు లేదా విమానాలు, ఎట్లా సౌకర్యం ఉంటే రవాణా వ్యవస్థ అట్లుంది. అంటే సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెంది ఇప్పుడు మన ధర్నాలలో, నిరసనలలో, ప్రజా ఉద్యమాలలో కూడా నిరసన వ్యక్తం చేయాలి. మన చేతిలో ఫోన్ ఉన్నది, దాన్ని వాట్సాప్ స్టేటస్ పెడదాం, 4 గ్రూపులలో షేర్ చేద్దాం, లేదా ఇన్స్టాలోనో యూట్యూబ్లలోనో లేకపోతే ఇతరత్ర పెడదామంటే అక్కడ ఉంటే అది కుదరని ముచ్చట. నీ సమస్య వచ్చిందా, నీ సమస్య పరిష్కారం కోసం 24 గంటలు తెరిచి ఉండాల్సిన సచివాలయం యొక్క డోర్లు తెరిచే ఉండాలి. అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి అనే ఒక కుర్చీ ఉంటుంది ముఖ్యమంత్రికి. ఆ కుర్చీ తెలంగాణ ప్రాంత ప్రజల తలరాత మార్చడానికి ఉంటుంది. అక్కడ పోయి మనం కూర్చోవాలి.
ఇక మనం నియోజకవర్గాలలో కూర్చొని పలానా ఆర్డీఓ గారు ఇగో నేను పంట పండించిన మా వినతి పత్రం తీసుకుంటే ఆయన తీసుకుంటాడో ఏ చెత్త బుట్టలు ఎత్తడో తెలియదు. అదేమన్నా పోస్ట్ చేసి కలెక్టర్ పంపిస్తే కలెక్టర్ సీఎస్ పంపిస్తే సీఎస్ వచ్చే మంత్రి పంపిస్తే మంత్రి పోయి సీఎం దగ్గర పెట్టుకొని ఈ ముచ్చట్లన్నీ పెడతారు. వాళ్ళకి అంత తీరుకున్నది అంత ఒప్పుకున్నది అనుకుంటా. ధర్నాలలో కూడా మార్పులు చేర్పులు రావాలి కదా. ఎవడి స్వార్థాల కింద ఎందుకు నలగాల్సి ఉంటుంది? ఈ సమస్య పరిష్కారాన్ని కావాలంటే 200 బత్తాలు తీసుకుపోయి మీ దగ్గర ఎమ్మెల్యే ఇంటుంటే ఇల్లు మొత్తం నింపు. రేరా బాబు నీదేరా ప్రభుత్వం, నిన్ను మేము ఓటేసి గెలిపించినాం, మరి ఏంది ఈ సంగతి, కొంటలేరు, కొన్నప్పుడు నేనేడ పెట్టుకోవాలి, అదేదో ఖరాబ్ అవుతుంది, మరి నువ్వన్నా కొంటవా లేకపోతే ఏంది సంగతి అని బాజాప్తగా అడుగుర్రి. దాంట్లో ఏముంటుంది? ప్రజాస్వామ్యం అన్నాం కదా, ఇది ప్రజాస్వామ్యం కిందికే వస్తుంది. అంతకమించి ఏముంటుంది చెప్పుర్రి. ఇక దాంతోపాటుగా నిన్న గిది జరిగింది చూడుర్రి. జూబ్లీహిల్స్లో మళ్ళీ గూండాగిరి. గెలిచి 24 గంటలు దాటక ముందుకే కాంగ్రెస్ దౌర్జన్యం. దారి కాచి బీఆర్ఎస్ కార్యకర్త రాకేష్పై అర్ధరాత్రి దాడి. శుక్రవారం అర్ధరాత్రి రహమత్ నగర్లో జరిగిన కాంగ్రెస్ దాడిలో తీవ్రంగా గాయపడిన బీఆర్ఎస్ కార్యకర్త రాకేష్ నివాసానికి వెళ్ళి పరామర్శిస్తున్న కేటీఆర్, దాంతోపాటు సునీత, గోపీనాథ్ అంటూ కూడా ఇక్కడ అంశాన్ని చూస్తున్నాం. కాంగ్రెస్ బరి తెగిస్తే చూస్తూ ఊరుకోం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ గూండాల దాడిలో గాయపడ్డ బీఆర్ఎస్ కార్యకర్త రాకేష్కు పరామర్శ. జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఇంటికి వెళ్ళి ధైర్యం చెప్పిన కేటీఆర్ అంటూ కూడా ప్రధానమైన అంశాన్ని మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే దీంట్లో కొన్ని నెగిటివ్ పాజిటివ్ విషయాలు మీ అందరికీ చెప్పాలి, తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. నేనేమంటున్నా అంటే ఈయన ఎవరి కోసం పనిచేసిండు? బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసిండు. దేనికోసం పనిచేసిండు? ఇగో ఈ మేడం గెలవడానికి కోసం పనిచేసిండు. ఎవరు? రాకేష్. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త రాకేష్ ఎవరి కోసం పనిచేసిండు అంటే, బీఆర్ఎస్ పార్టీలో సునీత, గోపీనాథ్ గారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో పోటీ చేసేది కాబట్టి వారికి మద్దతుగా ఈయనే పూర్తి స్థాయిలో కూడా ఏం చేసిండు? కార్యకర్తలకు ప్రచారం చేయడము, ఓటు బ్యాంకుకు సంబంధించో, లేదా అక్కడ ఈయన రాకేష్ ఫేస్ చూసి ఓటేస్టోలో ఇట్లా రకరకాలుగా ఉంటాయి కదా. దాన్ని బేరుజు వేసుకునే పూర్తి స్థాయిలో రాకేష్ సునీత, గోపీనాథ్ కోసం పనిచేస్తే ఎన్నికలు అయితే అయిపోయినాయి. ఎన్నికలు అయిపోయిన తర్వాత కామన్గా గ్రామీణ ప్రాంతాలలో కానీ ఒకప్పుడు రాజకీయాలు చాలా సస్యశ్యామలంగా ఉండే, పల్లెలన్నీ కూడా పచ్చగా ఉండే, ఎలాంటి బగ్గుమనే వాతావరణం కానీ కడప, రాయలసీమ అలాంటి నీచమైన సంస్కృతి అయితే మన దగ్గర ఏంది, బాంబులు సంపుకుని ఇవన్నీ అయితే మన దగ్గర లేవు. సో ఒక విష సంస్కృతి అనేది ఈరోజు పల్లెలకు దాకింది, పట్టణంలో పూర్తిగా కూడా అది ఒక బ్రేక్ డ్యాన్స్ వేస్తున్నది. సో ఏంది అంటే గెలుపోవటంలో జరిగినప్పుడు కాస్త ఉద్రిక్తతలు ఉంటే, కాస్త హద్దులు మీరుతుంది, ఇది సాధారణంగా జరిగేది. గెలిచింది నవీన్ యాదవ్ బిఫోర్ ఎమ్మెల్యే ఏం చేసినా నడుస్తుంది. కానీ నవీన్ యాదవ్ పేరు చెప్పి ఇప్పుడు ఏం చేసినా మళ్ళీ నవీన్ యాదవ్కే మైనస్. ఎందుకంటే ఆయన ఇప్పుడు మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడు అండి, ఎమ్మెల్యేగా గెలుపొందిండు. ఆయన ఏ తప్పు చేసినా, ఇప్పుడు రాకేష్ రెడ్డి మీద దెబ్బపడ్డదా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొట్టించిర్రు అంటారు, ప్రచారం ఏం జరుగుతుంది? గదే జరుగుతుంది అల్టిమేట్గా. ఈయనకు భరోసా ఇవ్వడానికి కేటీఆర్ వచ్చిండు, సునీత, గోపీనాథ్ వచ్చారు. అయితే ఇంకొక విషయం ఏంటంటే దెబ్బ తాకింది రాకేష్కు, బాధపడేది రాకేష్, గాయమైంది రాకేష్. భవిష్యత్తులో దాని కష్టాలను ఓర్చుకునేది రాకేష్. నేను పార్టీ కోసం పనిచేసే వాళ్ళందరికీ కూడా ఈ రాకేష్ను నేను ఉదాహరణగా చూపెడుతున్నా. రాకేష్ కోసం కేటీఆర్ వచ్చిండు, 10 నిమిషాలు ఉంటారు, 15 నిమిషాలు ఉంటారు, మహా అంటే గంట ఉంటారు, ఇంకో 2 గంటలు ఉంటారు బై. అంతకు మించి పొద్దంతా కూర్చొని 24 గంటలు అయితే రాకేష్తో ఉండరు. లేదా రాకేష్ వెంట మేము ఉన్నామనే ఒక బలాన్ని చూపెట్టడానికి, రాకేష్ వెనకాల బీఆర్ఎస్ పార్టీ ఉంది అని చెప్పడానికి, రాకేష్కి ఏమన్నా అయితే మీ అంతరం ఉంటామనే ఒకటి ఉంటుంది. రాజకీయం అనేది ఎంతవరకు చేయాలనో అంతవరకే చేయాలి, అది హద్దులు దారకుండా చూసుకుంటే మంచిది. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఎవరికి పోతుంది ఈ క్రెడిట్ గోస్ట్ మొత్తం? నవీన్ యాదవ్కి. ఎందుకంటే వాళ్ళ అనుచరులే కాంగ్రెస్ వాళ్ళు దాడి చేసి, కాంగ్రెస్ వాళ్ళు అంటే ఎవరు? అక్కడ లోకల్ ఎమ్మెల్యే. మరి లోకల్ ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నాడంటే కాంగ్రెస్ పార్టీ. అల్టిమేట్గా మళ్ళీ రౌడీ రాజకీయం చేస్తున్నది ఎవరు అంటే, గుండాగిరి చేస్తున్నది ఎవరు అంటే కాంగ్రెస్ మీద పోతుంది. సో ఇక్కడ గెలుపోవటంలో సహజం. ఇలా మీరు ఒకసారి, నాకు చాలా గుర్తుంది, చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, బాధాకరమనే చెప్తా, 2014 ముందు తెలంగాణ ఉద్యమంలో నేను సైతం అంటే నేను కానీ నాలాంటి యువత కానీ చాలామంది ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా ప్రతి ఇంటి నుంచి, ప్రతి గడప నుండి జై తెలంగాణని జెండా బట్టి నిరసనలు వ్యక్తం చేసి, రాస్తారోకలు చేసి పోరాటం చేసిన చాలామంది ఉన్నారు 2014 ముందు. అంటే మన భాషలో 2001 నుంచి 2014 వరకు. మరి 2014 బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత
ఆనాడు ఉద్యమంతో సంబంధం లేని గాడిదలన్నీ వచ్చి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినాయా, జాయిన్ కాలేదా? మళ్ళా 2018లో ప్రభుత్వంతో సంబంధం లేని వాళ్ళందరూ వచ్చి మళ్ళీ బీఆర్ఎస్లో జాయిన్ అయ్యేలా లేదా? ఇప్పుడు 2023లో మళ్ళీ ఇలా ఉన్న వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇలా జాయిన్ అయ్యేలా లేదా? అంటే ఇక్కడ అల్టిమేట్గా గాయపడుతున్నది కార్యకర్త అనేది నిలకడగా స్టాండర్డ్గా చాలా క్లారిటీగా కూడా ఆయన ఆ పార్టీ జెండా పట్టుకొని ఆ పార్టీ కోసమే పనిచేస్తుండు. మరో పార్టీ చూడట్లేదు, డబ్బుకు ఆశపడతలేడు, పదవులకు ఆశపడతలేడు, కాన్వాయిలు కావాలనుకుంటలేడు, బంగ్లాలు కావాలనుకుంటలేడు. కేవలం ప్రభుత్వం వాళ్ళ యొక్క పార్టీ అధికారంలో ఉంటే చాలు అనుకుంటున్నాడు. కానీ ఆయన కోసం పనిచేసిన వాళ్ళందరూ కూడా మళ్ళీ పార్టీలో మారుతున్న తరుణం మనందరం చూస్తున్నాం. ఇప్పుడు మీరందరికీ తెలిసిన విషయం ఏంటంటే, చాలా వరకు మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామంది పార్టీలు మారి వస్తున్న నేతలను చూస్తున్నాం. సో రాకేష్ కోసం కేటీఆర్ నిలబడడం శబాషే, సునీత గోపీనాథ్ నిలబడడం మంచి పరిణామమే. కానీ వాళ్ళ కుటుంబానికి భరోసానిస్తూ తనకు భరోసానిచ్చిన రేపు భవిష్యత్తులో కూడా అదే ఏది రెహమత్ నగర్కు సంబంధించి ఈయనకు అవకాశం కల్పించాలి. ఆ బాధ్యత భరోసా కూడా పార్టీ ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. కాస్త ఏంది అంటే పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా మీరందరూ చూడండి, కార్యకర్తకో వారియర్కో అక్కడికి వెళ్ళి పరామర్శలో వాళ్ళకి సపోర్ట్ కాదు. రేపు నువ్వు ఇక్కడ నిలబెట్టాలి ఇలాంటి వాళ్ళను రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ వీళ్ళందరినీ లిస్ట్ అవుట్ చేసుకొని ఎవరు మన కోసం పనిచేసిరు, ఎవరు మన కోసం నిలబడ్డరు, ఎవరు పార్టీ కోసం పనిచేసిరు, ఎవరికి పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారు, ఒక్కో పార్టీలో ఉండి ఎవడెవడు ఏం చేసిండో అనేది తెలుసుకొని ఇలాంటి వాళ్ళకి అవకాశం కల నీతి నిజాయితీ నిబద్ధత క్రమశిక్షణ కలిగిన ప్రతి కార్యకర్త ఇంకా కార్యకర్తగానే ఉంటాడు. లంగ దొంగ లఫుట్ పనులు లేచినోడు అందరూ లీడర్లుగా మారిపోయారు. అందులో చాలా మంది కూడా కనబడ్డారు. ఉద్యమ సమయంలో కనీసం నేను ఓపెన్గా చెప్తున్నా, చెప్పులు కూడా గతిలో ఉన్నాడు. ఇలా వేల కోట్ల రూపాయలు ఎక్కడ నుండి వచ్చినాయని ప్రశ్నించాలి. ప్రశ్న అనే అస్త్రం మొదలు పెట్టాలి మనం. నేనేమంటున్నానంటే ఈ రాకేష్, నేను మళ్ళీ చెప్తున్నా, రెహమత్ నగర్కు సంబంధించిన ఈ రాకేష్కు సంబంధించి రేపు భవిష్యత్తులో పార్టీ అధికారంలోకి వస్తే ఆయనకి ఏదన్నా ఇవ్వాలి. ఎందుకంటే ఆయన పోరాటం చేసింది చిన్న చితక మనసులతో కాదు. కాబట్టి ఖచ్చితంగా ఆయనకు అవకాశం ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. ఇక దాంతోపాటుగా ఇది ఒక్కసారి చూడండి, నేను చాలా ఇప్పుడు 3 సందర్భాలలో చెప్పిన విషయం వీళ్ళ గురించి. కాంగ్రెస్ కండువా కప్పుకున్నాం, ఇది ఎవరు చెప్తున్నారు? బీఆర్ఎస్ పార్టీ నుండి వెళ్ళిన వాళ్ళు. ఇది డైపర్ వేసుకున్న పోరగాన్ని అడిగినా చెప్తాడు, 18 ఏళ్ళు ఓటు వేయని పిల్లగాని 18 ఏళ్ళు నిండి ఓటు వేసిన వాళ్ళని అడుగుతారు, లేదా నడి వయసు లేదా ముసలోళ్ళని అడిగినా చెప్తారు. పలానా ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడా, బాజా తోపని ఇంకా ముచ్చటే లేదు బై, చెప్పు అంటే చెప్పరా? చెప్తారు కదా. గట్లనే ఈ తెలంగాణలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత వాళ్ళ అక్రమాస్తుల విషయంలో లేదా వాళ్ళ బినామీ పేర్లతోని లేదా వాళ్ళ అధికారాన్ని కోల్పోతే, అయితే దీంట్లో మీకు ఇంకొక ట్విస్ట్ కూడా చెప్పాలి. నేను నిన్ననే అనుకుంటా, నిన్న ఒక చిన్న విషయం జరిగింది, మీ అందరికీ నేను చెప్తా. ఈ రాష్ట్రానికి సంబంధించిన ఒక వ్యక్తి సమయం సందర్భం అని లేదు, ఒక పని మీద వెళ్తున్న అనుకోకుండా అకస్మాత్తుగా కలిసిండు. ఈయనే ఒక ఏ అనే ఎమ్మెల్యే అనుకుందాం. ఈయనకి ఏంది అంటే గత 15 అంటే 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలుగా ఈయన అధికారంలో ఉంటున్నాడు. ఈయనకి ఏంది అంటే ఈయన సోకేందట తెలుసా? చాలా బాధ అనిపించింది. రియల్గా నా మనసుకు ఎక్కడ కూర్చుంది. నేను అది తెలంగాణ ప్రాంత ప్రజలకు చెప్పాలని ఒక ఆవేదన ఆతృతతో ఉన్నా. నిజంగా తెలంగాణ ప్రాంత ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. ఈ ఎమ్మెల్యే ఏమంటున్నాడో తెలుసా? మీరు వినడానికి కూడా నోచుకొని పదాలను మాట్లాడుతున్నాడు. ఈయన మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడిగా ఎందుకైనావన్నా, ఏం చేయనీకే, నీకు రాజకీయం ఎందుకు, ఇంతగానం ఎందుకు చేస్తున్నావు, ఇంత ఖర్చు ఎందుకు పెడుతున్నావు అంటే, నాకు సోకు బిడ్డ అన్నాడు. ఏం సోకట తెలుసా? ఆయనకు కారు ఉండాలన్నట, కార్లో సైరన్ ఉండాలంట, పక్కన డ్రైవర్ ఉండాలంట, ఆయన సీట్లో ఊకోవాలంటే, 2 గన్మెన్లు ఉండాలంటే, ఎక్కడికన్నా పోతే ఆయన ఫ్లెక్సీలు కనబడాలంట, 50 మంది కార్యకర్తలు ఆయన కోసం సార్ దండం పెడితే బాంచని అనుకుంటూ ఉండాలన్నట, కాలు మొక్కాలన్నట. ఇగో గా సోకు కోసమే ఎమ్మెల్యే అవుతుందట. మరి మీ నియోజకవర్గంలో ఏమైనా డెవలప్మెంట్ లేదా, 5 కోట్ల ఫండ్ ఏదో ఉంటుందో దాని గురించి అదే ఉన్నది చేస్తాం, లేకపోతే లేదు. దాంట్లో మొత్తం ఫండ్ వాడాలని అయితే రూల్స్ అయితే లేదు కదా. దాంట్లో 50% వాడతాం, దాంట్లో మనకి ఏం రావాలో అది జరుగుతుంది. మరి నేను ప్రజలు ఎట్లా గెలిపిస్తున్నారా అంటే ఏముంటుంది? మిరపకాయ సినిమా చూడలే ప్రకాష్ రాజు, అదేంది మార్కెట్ యార్డ్లో లోపల ఎట్లా మేకప్ వేస్తాడు, బయట ఎట్లుంటాడు, నేను కూడా గంతే. ఘోరం ఏంటంటే ఆయన షేక్ హ్యాండ్ ఇస్తే కూడా లోపల శానిటైజర్తో కడుక్కుంటాడట. ఆయన రాజకీయ చరిత్రలో పేదోళ్ళ ఇంట్లలో పోయి బువ్వ తిన్న దిక్కు దివాన లేదట, తినడట. ఆయనే చెప్పిన ముచ్చట్లే, నేను చెప్పినే కాదు. సో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఈ సమాజంలో. ఇంకా ఇలాంటి కుళ్ళిపోయిన నేరేడు పండ్లు అయినా మేడిపండు చూడు మేలిమై ఉండును, పొట్ట విప్పి చూడు పురుగులుండును, విశ్వదాభిరామ వినురవేమ అని చిన్నప్పుడు ఎక్కడో పద్యం చదువుతాం కదా. ఇలాంటి కొన్ని గాడిదలు కూడా ఉన్నాయి. ఇంకా మీరు అనుకుంటున్నారేమో
ఇప్పుడు కేవలం గెలిపియాలంటే డబ్బు చూసో లేకపోతే ఆయన మాటకారితనమో చూసి కాదు, వ్యక్తిగతంగా కూడా చూసుడు మొదలుపెట్టుర్రు. ఇగో ఇసొంటోళ్ళు ఉన్నాను, నాకు చాలా బాధ అనిపించింది. అయితే ఈయన పక్కనే ఇంకొక ఆయన ఉన్నాడు, ఆ పెద్ద మనిషి షాయ్ తాగుతుండు. ఆయన షాయ్ తాగుతుంటే ఆ పక్కన ఇక మాతో పాటు ఇంకొక 10 మంది ఉన్నాం అనుకోరా, వేరే పని మీద పోతున్నాం కదా, ఆడ కూర్చున్నాం, మేమందరం కూడా షాయ్ చెప్పినాం. టీ ఆర్డర్ పెట్టిన తర్వాత తాగుతుంటే ఎమ్మెల్యే ఏమంటాను తెలుసా, మొన్నటిదాకా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు కదా, ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు అంటే అధికారం రాకముందుకే జాయిన్ అయ్యారు అనుకో, అది వేరే విషయం. ఎందుకు జాయిన్ అయ్యారు అంటే సర్వేలన్నీ బీఆర్ఎస్ ఓడిపోతుందని ఉండే, దాంతోపాటు కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది, ఇక కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మనకు అవకాశాలు ఉంటాయని పోయినాం. ఈ కాంగ్రెస్ పార్టీలో ఎందుకు జాయిన్ అయ్యిండో తెలుసా, ఆయన బినామీ ఆస్తులు ఉన్నాయట, అవన్నీ కాపాడు. 1 ఎకరం 2 ఎకరం కాదట, 1000 ఎకరం అట. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళ పేర్లు అన్నీ చెప్తా, త్వరలో అన్నీ బయట పెట్టను అంటలేను. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ సందర్భం వచ్చింది. ఇగో ఇట్లా పార్టీ కాంగ్రెస్ కండువా కప్పుకున్నాం, బాజాత్తుగా ఒప్పుకున్నారు. వీళ్ళు ఎందుకు ఒప్పుకోరు? చేసింది ఏమన్నా శుద్ధ పూస పని? అభివృద్ధి కోసమే కలిసాం, ఫిరాయింపు కిందికి రాదు. క్రాస్ ఎగ్జామిన్లో ఫిరాయింపు ఎమ్మెల్యేల వాదన, స్పీకర్ ధిక్కరణపై రేపు సుప్రీంకోర్టులో విచారణ. నేనేమంటున్నానంటే అధికారం కోసం కలిసి వెళ్ళిపోయి, నేను కూడా చెప్తా, అధికారం కోసం బీజేపీ పార్టీలో జైన్ గారి, భారతీయ జనతా పార్టీ సెంట్రల్లో అధికారం ఉంది, రాష్ట్రానికి సంబంధించి ఎవరో ఒకరు సహాయం చేస్తారు, మీరు ఉంటారా? కలవరే. అధికారం కాదన్నా, ఇది గనక మనం నమ్మితే చదువుకున్న గొర్రెలం అవుతాం మనం. కసాయి గొర్రెలు అంటే అదేంది, గ్రామీణ ప్రాంతాలలో దసరా పండుగ వస్తే బొడ్రాయి కాడ ఒక సూరకాయ కొట్టి తర్వాత గొర్రెను కట్ చేస్తారు, అట్లా బలైపోతాం మనం. ఓటర్ అన్న జర విను, వీళ్ళు ఏమని చెప్పిళ్ళు, గిది ఎవరన్నా నమ్ముతారా? అభివృద్ధి కోసమే కలిసాం, ఫిరాయింపు ఏం అభివృద్ధి కోసం కలిసిళ్ళు? మీరు ఏ పార్టీలు ఉన్నారు? మరి తెలంగాణ భవన్కు పోయి కూర్చోర్రి, తెలంగాణ భవన్లో జరిగే ప్రెస్ మీట్లలో కూకోర్రి, తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చే ఆదేశాలను కూకొని ధర్నాలు రాస్తోరోకోలు చెయ్యిర్రి. వీళ్ళు పార్టీ ఎందుకు మారిళ్ళు? వాళ్ళ యొక్క స్వయం అభివృద్ధి కోసం, వాళ్ళ వ్యక్తిగత అవసరం కోసం. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు సొంత అభివృద్ధి కోసం, సొంత ఎజెండా కోసం మాత్రమే పార్టీలో చేనేళ్ళు. రేవంత్ రెడ్డి కూడా చాలా సాఫ్ట్గా నీట్గా, నేను రేవంత్ రెడ్డిని కొన్ని విషయాలలో ఆయనను శబాష్ అంట, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. నీతి నిజాయితీ నికార్సుగా ఉంటాడు భయ్. ఆయన ఏదన్నా కానీ మొహం మీద ఒక మాట అనేస్తాడు, ఏదన్నా కానీ అది తప్ప ఒప్ప ఆయనకు నచ్చలే అనగా ఏం రా బాయ్ గట్లా చేస్తున్నా నడువు ఇక్కడ నుండి అంటాడు. ఆయన నికార్సుగా ఉంటుంది ఆయన పని కొన్ని పనులలో. ఇప్పుడు వీళ్ళందరూ కూడా పార్టీలో జాయిన్ అవుతారు. రేవంత్ రెడ్డికి వీళ్ళకి ఏమన్నా అవసరం? రేవంత్ రెడ్డి వీళ్ళతో అసలు అవసరమే లేదు. కానీ వీళ్ళే పోయారు. పోలేదని ప్రమాణం చేయమని చెప్పుని మన బండి సంజయ్ అంటాడు కదా, తడిబట్టతోనే ప్రమాణం చేద్దాం, గసాంటి ప్రమాణాలు చేయమన్నారు. ఇక అక్కడ రాజకీయ నాయకులు అంటేనే రజకర్ణ గోకర్ణ వీళ్ళు విద్యలు నేర్చి వాళ్ళు అవుతారు, ఇంకా వాళ్ళు చేసేది ఉంటుంది. సో వీళ్ళ స్వయంకృత అభివృద్ధి కోసం, వాళ్ళ సొంత అభివృద్ధి కోసం, వాళ్ళ ఆస్తుల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం, వాళ్ళ రాజకీయం కోసం, నేను చెప్పిన ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా, వాటన్నింటి కోసం మాత్రమే వెళ్ళాను. సో తెలంగాణలో జరిగే అంశం ఏందనేది ఒకసారి చూద్దాం. కాంగ్రెస్ పార్టీకి కండువా కప్పుకున్న మాట వాస్తవమేనని, అది ఫిరాయింపు కిందకు రాదని పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు వాదిస్తున్నారు. సరే, వీళ్ళందరికీ భారతీయ జనతా పార్టీ కండువ కప్పుదాం, బీఆర్ఎస్ కండువ కప్పుదాం, కమ్యూనిస్టుల కండువ కప్పుదాం, దాంతోపాటు ఇంకేమైనా కండువలు ఉంటే అవన్నీ తీసుకొచ్చి కప్పుదాం. వీళ్ళు పార్టీ మారలేదు, వాళ్ళు ఏ కండువ అయినా వేసుకుంటారు. వీళ్ళు ఏ కండువనైనా వేయాలి భయ్. ఇప్పుడు దేవుడి దగ్గర ఒక కోళ్ళగా వదిలేస్తాం, అది ఊళ్ళో ఏడాదిన్నా కానీ ఎవరేమన్నా, ఎందుకంటే దేవుడితో భావిస్తాం. మరి ఎమ్మెల్యే 4 కోట్ల అక్కడ ఏంది, వాళ్ళ నియోజకవర్గం 4 లక్షల 5 లక్షల మంది ఓటర్లు ఉంటారు. వాళ్ళ యొక్క ఆకాంక్ష కోసం గెలిచిండు కదా, వాళ్ళ ఆకాంక్ష కోసం గెలిచినప్పుడు ఈ ఎమ్మెల్యేని పూర్తి స్థాయిలో మనం ఏం చేద్దాం? ఈ ఎమ్మెల్యేని కూడా పూర్తి స్థాయిలో అన్ని పార్టీలు, అన్ని మీటింగ్లకు, అన్ని ధర్నాలకు తీసుకుపోదాం, ఈయననే విపక్షం పెడదాం, ఈయననే అధికారం పెడదాం, అయిపోతుంది కదా. ఇంకా లొల్లేందుకు అంటున్నా. ఈ ముచ్చట్లు వాళ్ళు చెప్పినప్పుడు మనకు చెప్పరాదా? వాళ్ళ బట్టలు ఇప్పి మనం రోడ్డు మీద ఊకబెట్టరాదా? ఇప్పుడు ఈయన ఏమంటానంటే అభివృద్ధి కోసమే కలిసాం, పార్టీ ఫిరాయింపు కోసం రాదు అంటున్నాడు. ఇక్కడ ఏమంటుంది, ఇగో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న మాట నిజమే, దేనికోసం అది ఫిరాయింపు కిందికి రాదు కదా. బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుతా, కాంగ్రెస్ది కప్పుతా, బీజేపీది కప్పుతా, కమ్యూనిస్టులది కప్పుతా, అన్ని పార్టీలే కప్పుతా, ఆఖరికి తెలుగుదేశం, జనసేన, వైసీపీ, ఇంకేమైనా ఉన్నాయి అక్కడ వేరే రాష్ట్రాలలో ఉండే పార్టీలు, జేఎస్పీ, ఇతరత్ర ఎన్డీఏ కూటమి భాగస్వామ్యంలో ఉన్నాయి, అవన్నీ తీసుకొచ్చి కప్పుతా. నువ్వేం చేయాలంటే ఎమ్మెల్యే అన్నప్పుడు పూర్తి స్థాయిలో అధికారంలో ఉన్నప్పుడు నువ్వే ఉండు, నువ్వే సమస్యలు తీసుకున్నట్టు ఫోటో తీసుకో, మళ్ళీ ధర్నాకు నిన్నే తీసుకుపోతాం. సిగ్గు అనిపిస్తలేదా అండి వీళ్ళకు? ఎవరిని మోసం చేస్తాను? వీళ్ళకంటే తెలివైన వాళ్ళు ఈ తెలంగాణ సమాజంలో బొచ్చడు మంది ఉన్నారు. తెలంగాణలో తెలివి కళ్ళ వ్యక్తులు చాలామంది ఉన్నారు. వీళ్ళు ఏదో తెలివి తక్కువ వాళ్ళు అనుకుంటారు, కానీ వీళ్ళే గొర్రెలు అవుతారు అన్న విషయం లాస్ట్కు ప్రజలు చూపెడతారు. కానీ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కు ముందు శనివారం ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు
జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ క్రాస్ ఎగ్జామిన్ జరిగింది. బీఆర్ఎస్ పార్టీ పక్షాన మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు, సీనియర్ న్యాయవాది వెంకటేశ్వరరావు పిరాయింపు ఎమ్మెల్యేలను క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా తమ వద్ద ఉన్న సాక్ష్యాలను కూడా చూపించిన పరిస్థితి కనబడుతుంది. కానీ వీళ్ళట పార్టీ మారలేదట. ఇది వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళు పార్టీలనే ఉన్నారట. వీళ్ళ నియోజకవర్గం ఈయన పేరేం పేరు ఎప్పుడు చూడలేని ముఖం తెల్లం వెంకట్రావు అట, ఈయన సంజయ్ అట. వీళ్ళిద్దరి పోయి రేపు కమ్యూనిస్టులది ఉన్ను భారతీయ జనతా పార్టీది బీఆర్ఎస్ కండో కప్పిరారు. కార్యకర్తలు ఆడు ఉంటారు కదా, పోయిరాపోరి వాళ్ళట. వాళ్ళే చెప్తారు ఇగో కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్న మాట వాస్తవమే, అది ఫిరాయింపు కోసం రాదట. ఏంది అభివృద్ధి కోసం కలిసిల్లట. మనం ఏం చేద్దామంటే వీళ్ళ అభివృద్ధి కోసం కలిసిల్ల, ప్రజా సమస్యల మీద ధర్నా చేయడానికి మనం కలిసి ఒక కండువ కప్పుదాం. ఇట్లా ఉంటారు వీళ్ళ రోత మాటలు. వీళ్ళ భాషలు చెప్తేనే అర్థమవుతుంది, మన భాషలు చెప్తే అర్థం కాదు. రైట్, ఇక మరో బ్లాక్ మార్కెట్ దందా. లైసెన్సులకు గాలం 5,000 కోట్ల బేరం. బ్లాక్ మార్కెట్లో మద్యం దుకాణాల వేలం. కోట్లు పెట్టి కొనుగోలు చేస్తున్న సిండికేట్లు. ఎక్సైజ్ స్టేషన్లలో ఒప్పందాలు, పోలీసులే సాక్షులు. ప్రతి ఒప్పందానికి 3.5 లక్షల మామూలు. నిద్ర నటిస్తున్న ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఏసీబీ. ఏంది అంటే మద్యం దుకాణాల లాటరీ పద్ధతిలో ఎంపిక చేయడం ఆనవాయితీ. సిండికేట్లకు అవకాశం ఇవ్వకుండా లక్కీ లాటరీలో లైసెన్సులు ఎవరికైతే దక్కారో వారే దుకాణాలు నిర్వహించేలా చూడడం ఈ విధానం యొక్క ప్రధాన ఉద్దేశం, లక్ష్యం. లేదంటే విచారణ లేకుండానే లైసెన్సులు క్యాన్సల్ చేయవచ్చు. నేను చెప్పే విషయం ఏంటంటే ఇక్కడ మీకు తెలియదే కదా, నేను గతంలో ఇదే వైఆర్ టీవీలో సెక్రటరియట్ నుండి మద్యం కుంభకోణం అంటూ పేర్లతో సహా చెప్పిన, వాళ్ళ కమ్యూనిటీలు పేర్లు అన్నీ చెప్పిన. ఎందుకు చెప్పినా అంటే అక్కడ పెద్ద బ్లాక్ మార్కెట్ జరుగుతున్నది అనేది అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు నేనున్నానండి, రంజిత్ అనే పర్సన్కు దాన్ని ఏమంటారు, ఈ లైసెన్స్ వచ్చింది. ఏది మద్యం వచ్చింది అనుకో, ఉదాహరణకు చెప్తున్నాను, నాకు గసంటిది లేదనుకోరే, నాకు సంబంధం లేదు, ఉదాహరణ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒకవేళ నాకు వచ్చింది అనుకో, నా పేరు మీద లాటరీ వస్తుంది కదా, నేను పేరుకి మాత్రమే నామమాత్రం అంతే, ఇంకా నాకేమీ ఉండదు. అది ఇదివరకు ఏదైతే లైసెన్స్ వచ్చిందో వాళ్ళైతే ఏ విధంగా నడుపుకుంటారో మొత్తం వాళ్ళే నడుపుకుంటారు. ఈయనకి ఎంతో కొంత ఇచ్చి పక్కకు జరుపుతారట. లేదంటే వీళ్ళకు పాత పరిచయాలు ఉంటాయి పోదు కదా, అక్కడికి వెళ్ళి పూర్తి స్థాయిలో ఆ లైసెన్స్ను క్యాన్సిల్ చేయడం, లేదా ఆయనకు బెదిరింపులకు పాల్పడడం, లేదా ఇతరత్ర చేసే పని మొదలు పెట్టిల్లట వీళ్ళు. ఈ సిండికేట్ బ్యాచ్ మొత్తం కలిసి 5,000 కోట్లకు టెండర్ వేసిందట. మళ్ళీ ఇక్కడ ఏం జరిగిందంటే దీంట్లో ప్రభుత్వ హస్తం కూడా ఉన్నది. ప్రభుత్వ హస్తం ఎట్లున్నది అంటే అధికార వ్యవస్థ ఉన్నది కదా, అధికారులు అంటే ఎవరు, మళ్ళీ ప్రభుత్వమే కదా. ఈ అధికారులు ఏం చేసిల్లంటే లంచానికి మరిగిన ఇక శాన పదాలు వస్తాయి, దాన్ని మీరే ఫిలప్ చేసుకోరు. ఆ లంచాలు మామూలు మత్తులో మునిగి ప్రభుత్వానికి సంబంధించి ఇక్కడ వాటాలు తీసుకుని ఇక్కడ వాటాలు పంపుతున్నారట. సో దాంట్లో భాగంగా ఈ మద్యం లైసెన్సులు టెండర్లు వస్తాయి కదా, ఆ టెండర్లు పాతవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళే నిర్వహిస్తున్నారు. మీరు ఇప్పటివరకు చూడండి, ఈ లైసెన్సులు అయిపోయిన తర్వాత మీరు కొన్ని దుకాణాలకు వెళ్ళి ఇటుపోయి చూస్తే మీకు అర్థమైపోతుంది, వాళ్ళే నిర్వహిస్తున్నారు. ఇక్కడ రియాలిటీ ఏంటంటే వాళ్ళే నిర్వహిస్తారు, కానీ లాటరీ దాకా వచ్చినోడు ఏంది అంటే ఉత్తదే బొమ్మ అయిపోతాడు. ఇప్పుడు గిదే దందా మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తుంది. ఈ దందా గురించి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో చర్చ జరగాలి. చర్చ అనేది గట్టిగా జరగాలి, ఉత్తగా జరగద్దు. చర్చ జరగకపోతే తెలంగాణ ప్రాంత ప్రజలకు సంబంధించి ప్రతిదీ కూడా మీకు తెర ముందు కనిపించే విషయం కాదు. చీకటి ప్రపంచాన్ని మీరు శోధించండి, సాధించండి. అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోరి, దానికి గుట్టు రట్టు మొత్తం తెలుసుకొని దాని కథ ఏందో బయట పెట్టుర్రు. నేను మళ్ళీ చెప్తాను. సో ఇక్కడ ఈ 5,000 కోట్ల బేరం జరుగుతుంది కదా, దీంట్లో ఎక్సైజ్కి సంబంధించిన పోలీస్ స్టేషన్లలో ఒప్పందాలు చేస్తారు, పోలీసులే సాక్షులుగా మారిపోతారు. నెల ఒప్పందానికి ఏంది 3.5 లక్షలు మామూలు వసూలు చేస్తున్నారు. వీళ్ళు స్టేషన్లలో ఒప్పందాలు చేసుకునే కాకుండా 3.5 లక్షల మామూలు వసూలు చేస్తే నెల లాటరీ ఇచ్చినకి ఏదో జీతం ఇచ్చినట్టు అని ముఖం మీద విసిరెత్తాలట. సో ఈ పంచాయతీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా బలంగా కూడా వినబడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా మరొక అంశాన్ని నేను చూసిన. ఇక చూసిన తర్వాత మీ అందరికీ కూడా మాట్లాడాలని నేను అనుకుంటున్నా. సో మాట్లాడదాం ఏమన్నా ఉండే. రైట్, ఎట్టకేలకు దిద్దుబాటు చర్యలు. జూబ్లీహిల్స్ ఫలితాలపై 18న గులాబీ నేతల భేటీ. ఓటమిపై చర్చించుకున్న అధిష్టానం గతంలో మాదిరిగానే అభిప్రాయాలు తెలుసుకొని సైలెంట్ అవుతారా? పార్టీ ప్రతిష్టకు చర్యలు చేపడతారా? క్యాడర్కి ఎలాంటి భరోసా ఇవ్వనున్నారు? బీఆర్ఎస్ నేతలలో ఆసక్తికరమైన చర్చ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. స్థానికంపై దృష్టి పెట్టండి, గెలుపోటములు సహజం. జూబ్లీహిల్స్లో నాయకులు క్యాడర్ను బాగా పనిచేస్తారు. కేటీఆర్ను అభినందించిన కేసీఆర్. నేనేమంటున్నానంటే ఇక్కడ రియాలిటీ ఇప్పుడు మనం చెప్దాం, అసలు రియాలిటీ మనం చెప్పాలి కదా. కేసీఆర్ ఒకటి ప్రచారానికి రాకపోవడం మైనస్గా మారింది.
కేటీఆర్ ఏది రోడ్ షోస్, ఈ రోడ్ షోస్ సక్సెస్. ఈ కార్యకర్తలకు సంబంధించిన పని కూడా బాగానే చేసిండు. మరి ఎక్కడ లోపం బాయ్? అందరూ వెజిటేరియన్ తినేటోళ్ళే, కానీ నాన్ వెజ్ ప్లేట్లలో ఉన్న నాన్ వెజ్ అంతా ఏడబోయింది అనేది మన సినిమాలో సామెత ఉంటుంది కదా. మళ్ళీ దాని అంటే మళ్ళీ కులాలు అంటారు కాబట్టి నేను ఇక్కడనే ఆపుతాను. సో అంతా మంచిగానే ఉన్నది. మరి ఎక్కడ పోయింది? లోపం ఏంది అంటే ఇక్కడ నవీన్ యాదవ్కు సంబంధించి తెలంగాణలో ఉన్న సోషల్ మీడియా డిజిటల్ ప్లాట్ఫామ్ యూట్యూబ్ ఛానల్కి సంబంధించి దాదాపు 200 ఛానళ్ళు ఆయన వైపు తిప్పేసుకున్నాడు. అదొకటి. రెండోది, ఆయన దగ్గర వ్యూహకర్తలను నమ్మలే, ఆయన పార్టీ కార్యకర్తలను నమ్ముకున్నాడు, తన వాళ్ళను నమ్మాడు, తన కార్యకర్తలను నమ్మాడు. ఇక ఇంకొకటి ఏంది అంటే పూర్తి స్థాయిలో ఎక్కడికన్నా వెళ్తే మళ్ళీ లీడరే రావాలని, ఆడ ఎంత కార్యకర్త పనిచేస్తుంది, ఆయనకి ఎంత తెలివి ఉంటేందంటే ఏంటంటే బుర్రలో తెలివి లేని వాళ్ళు అందరూ తెర ముందు ఉంటారు, తెలివి ఉన్నోడు అందరూ ఎన్నుకుంటారు కదా. గదే అయిపోయింది గాడ కూడా. కొన్ని చోట్ల ఇది చర్చ, లోతుగా జరుగుతున్న చర్చ. సో అంతా సక్సెసే. కానీ వీళ్ళు ఇంకా బీఆర్ఎస్ పార్టీ బలంగా ప్రజల్లోకి వెళ్ళాలంటే ఇంకా బలమైన వ్యూహాలు చేయడంతో పాటు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలి. ఒకటి పాదయాత్ర చేయాలి, 2 బస్సు యాత్ర చేయాలి, ఇంకోటి పల్లె నిద్రలు చేయాలి. దాంతోపాటు సమస్యలకు సంబంధించి పరిష్కారాన్ని చూపాలి. వీళ్ళే ప్రభుత్వం దగ్గర తీసుకెళ్ళి నేరుగా సెక్రటరేట్ పంచాయతీ మొదలు పెట్టాలి, అసెంబ్లీ పంచాయతీ మొదలు పెట్టాలి. దాంతోపాటు కలెక్టరేట్లు కాదు, ఎమ్మెల్యేలు మినిస్టర్ల క్యాంపు కార్యాలయాల ముట్టడిలు చేయాలి. అప్పుడు సమస్యల వలయానికి సంబంధించి ప్రజాక్షేత్రంలో ఇంకా దగ్గరికి వెళ్తారు. రెండోది వచ్చేసి పార్టీ కార్యకర్తలు, వీళ్ళు పునాదులు. నా భాషలో చెప్పాలంటే వీళ్ళే ఊపిరి, వీళ్ళే శ్వాస. మన శరీరానికి మొత్తానికి గుండె ఎట్లా పనిచేస్తుందో పార్టీకి కార్యకర్తలు అట్లా పనిచేస్తారు. ఆ గుండెకు మనం భరోసాని ఇవ్వాలి. బాధ్యతగా వాళ్ళు నిల్చుంటున్నారు. ఏం ఆశించారండి సోషల్ మీడియా. నేను చెప్తున్నా కదా, ప్రేమ, అభిమానం, ఆప్యాయత, కాస్త ధైర్యం, భరోసా, నా వెనుక నా వాళ్ళు ఉన్నారు అనేది. ఇప్పుడు కార్యకర్త మన దగ్గరికి వచ్చిన ఆయనకి ఏమైనా నెగిటివ్ ఉందనుకో, దాన్ని చూస్తాడు. ఆయన ఎంత పనన్నా చేయని, ఆయనకి ఎంత తెలివాన్ని ఉండని, ఆయన గడ్డిపోస్తాను. లేదు ఆయనకంటే కొంచెం ముందు సీనియర్ అంటారా, ఏమంటారు, ఆయనను కొద్దిగా అనుభవం ఎక్కువ ఉన్నాడో, లేకపోతే ఆయనకంటే ముందు పార్టీలు వచ్చిన ఆయన ముంగడ తాడ ఎంత తెలివి ఉన్నా గట్ట అదే చిన్నపూర అనేది వేసేసినట్టు జీతం. సో చాలా ఉంటాయి పార్టీ అనంక అంతర్గతంగా వ్యూహాలు. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గనుక గెలిస్తే తెలంగాణలో ఇంకొక రాత వేరే ఉండు. ఉప ఎన్నికలలో ఓడిపోయిన చరిత్ర బీఆర్ఎస్ది ఎప్పుడు కాదు. ఇంకొక వాదన ఏంటంటే మనకు బీఆర్ఎస్ వద్దు, టీఆర్ఎస్ పేరు మారవాలని మొదటి నుండి కూడా కొనసాగుతున్న చర్చ. భారత రాజకీయాల తర్వాత తెలంగాణ రాజకీయాన్ని మన చేతిలో ఉంచనివ్వమనేది టీఆర్ఎస్ కావాలని. 1% 2022 ఎన్నికలలో ఓడిపోవచ్చు. ఆ 1% ప్రభావం 22 నెలల కాలంలో ప్రజలు ఎంత అనుభవిస్తున్నారు, ఇవన్నీ కూడా లెక్కలేసుకోవాలి, ఇవన్నీ కూడా బేరోజులు వేసుకోవాలి. దాంతోపాటు జనతా గ్యారేజ్గా మారిన తెలంగాణ భవన్ చాలామందికి భరోసానిచ్చింది. ఆ భరోసా గ్రౌండ్ లెవెల్లో రియాలిటీగా ఓటర్కి ఎందుకు ఇవ్వలేకపోయినాం, ఇది మనం చర్చించుకోవాలి. రెండోది లీడర్ టు క్యాడర్, క్యాడర్ టు లీడర్. అంతే, నేను లీడర్తో మాట్లాడాలంటే లీడర్తో మాట్లాడే అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు నేను ఉదాహరణకు కొన్ని రాష్ట్రాలు చెప్తాను, మహారాష్ట్ర కానీ ఇతరత్ర కొన్ని రాష్ట్రాల పర్యటన వెళ్ళినప్పుడు నేను రెగ్యులర్గా వెళ్తాను. మనం వెళ్ళిన సందర్భాలలో ఇక్కడ మన పోలీస్ స్టేషన్లో ఎస్ఐనో సిఐనో కలవాలంటే అదో 1-2 గంటల తిప్పల. కానీ ఆ రాష్ట్రాలలో డీజీపీని కలవాలంటే 5 నిమిషాల పని, ఎస్పీని కలవాలంటే 5 నిమిషాల పని. అది ప్రతి ఒక్కరూ మన సమస్య చెప్పుకోవడానికి వస్తారు, వినడానికి ఓపిక ఉండాలి. రాజకీయం అంటేనే సవాలు వచ్చే పనులు ఉంటాయి, అవన్నీ ఇనుకుంటే ఓపిక ఊకునే అవకాశం కూడా. సో చాలా మార్పు అయితే అవసరం అనేది అంటున్నారు. ఇంకా బలంగా ముందుకెళ్ళాలంటే బలమైన వ్యూహాలు చేయాలి, బలమైన శక్తిగా మారాలనేది చాలామంది కూడా అంటున్న పరిస్థితి అయితే కనబడదు. సో మొత్తానికి ఏం జరుగుతుంది అనేది మనం కూడా వేచి చూద్దాం. దాంతోపాటు జరిగే పరిస్థితులు ఏంది, ఏం కథ, ఎట్లుంటుంది అనేది కూడా మనం చూద్దాం. సో ఇది జూబ్లీహిల్స్లో భారీ మెజార్టీ అభినందనీయం. ఇకపై ఇలానే కలిసి పనిచేయండి, సమన్వయంతో ముందుకెళ్ళండి, పార్టీపై ప్రజల నమ్మకాన్ని నిలబెట్టండి. జూబ్లీహిల్స్ విజయంతో సీఎం రేవంత్కు రాహుల్ గాంధీ ప్రశంసలు. 101 నియోజకవర్గాలలో తిరిగిండి ఈ యువరాజు, ఒక్క నియోజకవర్గం కూడా గెలవలే. 101 110 నియోజకవర్గాలలో తిరిగిండి ఈ సారు. ఎవరు? రాహుల్ గాంధీ. ఒక్క నియోజకవర్గం తిరగలే. ఒకటే నియోజకవర్గం ఉన్నది, ఒకటే నియోజకవర్గంలో నిలుచున్నారు, గెలిపించుకున్నారు. ఢిల్లీలో రాహుల్ ఖర్గేను కలిసిన సీఎం, డిప్యూటీ సీఎం నవీన్ యాదవ్ నేతలు. 2 ఏళ్ల పాలన, విజయోత్సవాలు, ఇతర అంశాలపై చర్చ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు ఇక్కడ చర్చించుకోవాల్సిన అంశం వేరే ఉంది, ఇక్కడ మాట్లాడాల్సిన అంశం వేరే ఉంది. నేను దీని అంతా ఎందుకు చదివిన పెట్టిందంటే ఏడు మా ముఖ్యమంత్రి ఏగోడు. నేను రెస్పెక్ట్ ఇస్తానండి, ముఖ్యమంత్రి అంటే గౌరవం, నాకు చాలా ఇష్టం. నేనే చెప్తున్నాను, ఆయన అధికారంలో కూర్చోబెట్టింది నేనే, అధికారంలో దించేది మేమే. నేను మళ్ళీ చెప్తున్నా, ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు
ముఖ్యమంత్రి పీఠానికి భయం ఉండే. రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఈ నవీన్ యాదవ్ గెలవడం ఏమైపోయింది అంటే రేవంత్ రెడ్డికి ఆక్సిజన్ ఇచ్చినట్టు అయింది. అంటే రాజకీయం అనేది ఐసీయూలో ఉండే ఇప్పుడు జనరల్ వార్డ్ నుండి ఏకంగా ఇంటికి షిఫ్ట్ అయిపోయారు. అంటే పేషెంట్ కాక ఐసీయూలో ఆక్సిజన్ ఎంత అవసరమో ముఖ్యమంత్రి గారికి కూడా సీఎం పీఠం అంత అవసరం. అయితే ఈ నవీన్ యాదవ్ను గెలిపించడం వల్ల ముఖ్యమంత్రి పీఠానికి భరోసా వచ్చి ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏంది అంటే 2028 వరకు ప్రమోషన్ వచ్చింది ముఖ్యమంత్రి గారికి. ఇక 2028 వరకు పీఠం తీస్తాం, కొత్త ముఖ్యమంత్రి అత్తడు, లేదా ముఖ్యమంత్రిలో మార్పు ఉంటుంది, ముఖ్యమంత్రికి కష్టం వచ్చింది, లేదా మంత్రులు ఖర్చు పిలేసిలు కొత్త మంత్రులు ఎవరో ముఖ్యమంత్రి కాబోతున్నారు, ఇవన్నీ ముచ్చట బంద్. ఎందుకంటే 2028 వరకు వచ్చే ఎన్నికల వరకు బాధ్యతలు పగ్గాలన్నీ కూడా సీఎం రేవంత్ రెడ్డికి అప్పగించిలు, గదే జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఈ తెలంగాణలో జరుగుతున్న ఉప ఎన్నికలు కానీ ఇంకోటి గెలిస్తేనే భారతదేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలన్నిటికీ కూడా అక్కడ కరెంట్ వెలగాలన్నా, కార్యాలయం నడవాలన్నా, అంతా కావాలన్నా డీజిల్ పెట్రోల్ ఇక్కడ నుండే, అంటే అన్ని రకాల వనరులు ఇక్కడ నుండే పోతాయి. కాబట్టి ఖచ్చితంగా కూడా రేవంత్ రెడ్డి ఉంటేనే బెటర్. ఈ నవీన్ యాదవ్ గెలుపొందడం ఒక అంశం అయితే నవీన్ యాదవ్ వల్ల రేవంత్ రెడ్డికి పూర్తి స్థాయిలో లాభం జరిగింది. కాబట్టి నవీన్ యాదవ్ అనే వ్యక్తికి ఏదైనా పదవి వచ్చినా ఆశ్చర్యం లేదండి. ఆయనకు మినిస్టర్ వచ్చినా, లేకపోతే ఏదైనా కార్పొరేషన్ కేబినెట్ స్థాయి వచ్చినా కూడా, మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా 2 పర్యాలు ఓడిపోయినప్పటికీ కూడా ఈయన వల్ల రేవంత్ రెడ్డికి లాభం జరిగింది. రేవంత్ రెడ్డికి లాభం జరిగింది కాబట్టి ఖచ్చితంగా కూడా అల్టిమేట్గా ఇక రేవంత్ రెడ్డి కుర్చీ జోలికి కానీ, రేవంత్ రెడ్డిని పూర్తి స్థాయిలో పక్కవ జరిపేది కానీ, రేవంత్ రెడ్డిని ఇతరత్ర చేసే ఛాన్సెస్ అయితే ఏమీ లేదు. సో ఖచ్చితంగా కూడా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి ప్రమోషన్ వచ్చింది. 2028 వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఆయనే ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కూడా ముఖ్యమంత్రి విషయంలో ఇక మార్పులు చేర్పులు ఉంటాయి. ముఖ్యమంత్రి కొత్త ముఖ్యమంత్రి వస్తాడు, లేకపోతే ఇంకోటి జరగబోతుంది అంటే ఇక అవన్నీ కూడా ముచ్చట్లు. ఎందుకంటే తేలిపోయింది ఎవరు ఏంటి ఏం కథ అనేది కూడా ఆ తేలిపోయిన పరిస్థితి కనబడుతుంది. చాలా స్పష్టంగా కూడా ముఖ్యమంత్రిగా యనుమల రేవంత్ రెడ్డి ఉంటాడు, 2028 వరకు ఉంటాడు. నవీన్ యాదవ్ పుణ్యమాని 2 ఏళ్ళు పూర్తి స్థాయిలో కూడా ఆయనది ఏంది అంటే నా భాషలో చెప్పాలంటే ప్రమోషన్ వచ్చింది, ప్లస్ ఆయనకు అప్రూవ్ అయిపోయింది. ఇక ఆయన కుర్చీని దించేది ఎవరు లేరు. ఈ మంత్రులకు ఎవరి వల్ల కాదు, ఇక్కడ ఉన్నదంతా ఈ మంత్రులు అంత సీన్ లేదు, ఈ మంత్రులకు అంత ఉపాయం లేదు, అంత ఆలోచన కూడా లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డికి ఉన్న గడుసు, రేవంత్ రెడ్డికి ఉన్న తెగింపు, రేవంత్ రెడ్డికి ఉన్న ఆలోచన ఇక్కడ ఉండే మంత్రులకు ఉన్నదంటే నేను అయితే యాక్సెప్ట్ చెయ్య. సో రేవంత్ రెడ్డి అల్టిమేట్గా 2028 వరకు ఈయననే ముఖ్యమంత్రి ఈయననే. దాంతోపాటుగా ఇంకొకటి ఏంటంటే ఈయన కుర్చీకి కాపాడండి కాబట్టి నవీన్ యాదవ్ కూడా గిఫ్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. నవీన్ యాదవ్కు రిటర్న్ గిఫ్ట్ అయితే పక్కా సీఎం రేవంత్ రెడ్డి నుండి అయితే ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. నవీన్ యాదవ్ వల్ల ముఖ్యమంత్రి పీఠం అనేది ఆయనకు పెరిగింది కాబట్టి ఖచ్చితంగా కూడా ఆ ఛాన్స్ ఉంటుంది అని కూడా చాలామంది నేతలు అయితే వాదిస్తున్న పరిస్థితి అయితే కనబడతారు. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశం కూడా తెర మీదకి వచ్చి ఉండే, ఏది మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంకొక అంశం కూడా తెర మీదకి వచ్చింది. ఆ అంశాన్ని కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఏం జరిగింది, ఎట్లున్నది, ఏం కథ అంటే ఇక్కడ ఒక అంశాన్ని చూడాలి. ఇది బీజేపీ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారం ఉండి రాష్ట్రంలో ఏమీ చేయలేని పార్టీ. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో అద్భుతంగా ఇతర రాష్ట్రాలలో అధికారాన్ని కైవసం చేసుకుంటున్న పార్టీ తెలంగాణలో మాత్రం ఒక అడుగు ముందుకు వెయ్యలేని పార్టీ. చూడు, బీజేపీ 50 ఏళ్ళైనా అధికారంలోకి, 50 ఏళ్ళు కాదు 100 ఏళ్ళైనా తెలంగాణలో అధికారంలోకి రాదు. నేను చెప్తున్నాను కదా, బీజేపీని కొందరు పూర్తిగా భ్రష్టు పట్టిస్తున్నారు. కొందరేంది, అందరూ అదే పని చేస్తున్నారు. కొంతమంది అంటే 80% మంది కాదు, 20% మంది మాత్రం నీతి నిజాయితీగా ఉన్నారు. జూబ్లీహిల్స్లో దీపక్ రెడ్డిని ఓడించేందుకు బీజేపీ నేతలు పనిచేశారు. కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు. గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి రాష్ట్రంలో బీజేపీ చనిపోతుందండి. రాష్ట్రంలో బీజేపీ మరో 50 ఏళ్ల దాకా అధికారంలోకి రాదని గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు. బీజేపీ నాయకులు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే బీజేపీ అధికారంలోకి వచ్చేలా కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో బీజేపీ చనిపోతుందని కిషన్ రెడ్డి దయచేసి కాపాడండి అంటూ కూడా రాజా సింగ్ చెప్పిన మాట చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో బీజేపీకి సంబంధించి జరుగుతున్న 2 పరిణామాలను మీరు చూస్తే, కేంద్రంలో అధికారంలో ఉండి సెంట్రల్లో ఏంది పవర్స్ పెట్టుకుని రాష్ట్రంలో బీఆర్ఎస్ చేసిన దాంట్లో 1 పైసా చేయరా అండి. ఇదే మునుగోడు ఎన్నికలు జరిగినప్పుడు ఎన్నికల కమిషన్ 100 సార్లు కలిసిలు, హుజరాబాద్ ఎన్నికలు జరిగినప్పుడు 1000 సార్లు కలిసిలు, కానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగుతున్నప్పుడు ఒక్కసారి గెలవలే. ఆనాడు ఎంపీలు 2-3, ఈనాడు 1/2 డజన్ మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు. ఇక్కడ పవర్స్ ఉన్నాయి, సెంట్రల్ మినిస్టర్లు. కానీ ఎందుకు
డిపాజిట్ రాని దరిద్రమైన పరిస్థితి కాంగ్రెస్కి ఎందుకు వచ్చిందంటే బీజేపీకి ఎందుకు వచ్చిందంటే వాళ్ళ యొక్క వ్యక్తిగతంగా వాళ్ళే బీజేపీని ఇక్కడ సర్వనాశనం చేస్తున్నారు. బీజేపీ వాళ్ళ నాయకత్వాన్ని వాళ్ళే నాశనం చేసుకుంటున్నారు. ఇక బీజేపీ అధికారంలోకి వస్తుంది, హిందుత్వం గెలుస్తుంది, లేదా ఇతరత్ర అని చెప్తున్నారు కదా, అవన్నీ ఉత్తముచ్చట్లే, గుర్తుపెట్టుకోరు. తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ నేను మళ్ళీ చెప్తున్నా, ఈ తెలంగాణలో బీజేపీ రావడం అనేదే మర్చిపోరు. బీజేపీ అనేది అయిపోయింది, దానికి ఒక ఎక్స్పైరీ డేట్ వచ్చేసింది. 50 ఏళ్ళు కాదు, అది 100 ఏళ్ళైనా తెలంగాణలో అధికారంలోకి రాదు. గిట్లనే ఉంటే ఏడొస్తుందండి? ఈయన గెలవాలని బీజేపీనే, ఈయన గెలితే ఈయన ఓడిపోవాలని వాళ్ళేది అనుకుంటారు. వాళ్ళే అరే బీజేపీ కోసం ఉండేటోళ్ళు బీజేపీ కోసం పనిచేయకుండా ఇతర పార్టీల కోసం పనిచేయడం ఏంటంటే, కాంగ్రెస్ కోసం పనిచేయడం ఎంత నాన్సెన్స్ అండి ఇది. ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి దయచేసి. నేను మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ ప్రాంత ప్రజలందరినీ కూడా చెప్తున్నా. అయితే ఇంకొక ముచ్చట ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఉన్నది. మీరు అందరూ చూస్తున్నారు, బాగానే ఉన్నది, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రతి ఒక్కరు కూడా, ఇప్పుడు వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఉన్నది, ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇగో ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయరి, షేర్ చేయాలి. ఎందుకు సబ్స్క్రైబ్ చేయమంటున్నా అంటే, మీరు వార్త చూడడమే కాదు, వాస్తవాలను ధృవీకరించండి. మీకు దాంట్లో అభిప్రాయాలు ఏదన్నా ఉంటే దాన్ని కామెంట్ బాక్స్లో పెట్టండి. రంజిత్ గిది సో గిట్లా జరుగుతుంది, ఇక్కడ గిట్లా జరిగింది, ఇగో ఇక్కడ మీరు ఈ విధంగా చెప్పారు అనే వాదనను కూడా తెర మీదకి తీసుకురారు. అందుకే సబ్స్క్రైబ్ చేయండి. నేను లైక్ ఎందుకు చేయమంటున్నా అంటే, మన రాష్ట్రంలో జరుగుతున్న వాస్తవాలను చెప్తున్నా, ఆ వాస్తవాలను బలం చేకూర్చండి. ఇంకొక గ్రూపులలో ఏం చేయండి అంటే, అందరి అభిప్రాయాలను తీసుకోవాలి. ఇక్కడ ఒక పార్టీ లేదు కదా, అన్ని పార్టీలు ఉన్నాయి. అన్ని పార్టీలకు సంబంధించిన అంశాన్ని కూడా మనం తెర మీదకి తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది కదా. కాబట్టి పూర్తి స్థాయిలో కూడా ఆ అంశాన్ని కూడా తెర మీదకి తీసుకురావాలంటే మీరు వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్దాం. ప్రజల వ్యాప్తంగా కూడా పూర్తిగా వాస్తవ దృశ్యాలు ఏందో కూడా మాట్లాడదాం. ప్రజాక్షేత్రంలో మనం ఉన్నాం. ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా వాస్తవాలను తెలియజేసే ప్రయత్నం వైఆర్టీవీ చేస్తుంది. మీ రంజిత్ మీతోనే ఉంటాడు, ప్రజాక్షేత్రంలో ఉంటాడు, ప్రజలతో పోరాటం చేస్తాడు. గతం కంటే వాడి వేడిగా మీరు చూస్తే ఉంటారు, ఇంకా భయంకరమైన ఉద్యమాన్ని తీసుకొచ్చి ప్రజల పక్షాన్ని నిలబడుతుంది వైఆర్టీవీ.